దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి లూకా సువార్త 4వ అధ్యాయము 16 నుండి 21 వరకు మనం చదువుదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి క్షమించండి, యెషయా గ్రంథము 61వ అధ్యాయము, యెషయా గ్రంథము 61వ అధ్యాయము మొదటి నుంచి 3 వచనాలు మనం చదువుదాం. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు వర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును, చెరలో ఉన్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, బ్రహ్మము హితవత్సరమును మన దేవుని ప్రతిదండనా దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా తన్ను మహిమపరచుకున్నట్లు నీతి అను మస్తకి వృక్షములన్నీయు యెహోవా నాటిన చెట్లన్నీయు వారికి పేర్లు పెట్టబడును. చాలండి. అదేవిధంగా యోహాను సువార్త 16వ అధ్యాయము 21వ వచనం నుంచి మనం చదువుతాం. యోహాను సువార్త స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చిన గనుక ఆమె వేదన పడుచు, అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టినందువలన సంతోషము చేత ఆమె వేదన మరి జ్ఞాపకం చేసుకొనదు. అటువలనే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు గాని మిమ్మును మరలా చూచెదను, అప్పుడు మీ హృదయములు సంతోషించును. మీ సంతోషము ఎవడును మీ యొద్ద నుండి తీసివేయడు. చాలండి, ప్రార్థన చేసుకున్నాం. అందరూ కూడా తల ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకున్నాం. ఓ మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభు అయిన బ్రహ్మం క్రీస్తు నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువానికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ఓ నాయనా, ఇప్పటి వరకు ఈ యొక్క ఆరాధన కార్యక్రమం అంతా కూడా ప్రభువా ఆది నుంచి అంతం వరకు క్రమముగాను మర్యాదగాను నీ నామమునకు మహిమకర్మగా మీరు జరిగిస్తున్నందుకే మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. ప్రభు అయిన బ్రహ్మం క్రీస్తు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. ఓ చదవబడిన వాక్య భాగమును మీరు ఆశీర్వదించండి, దీవించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఓ ఈ వాక్య భాగములో నుండి ప్రభువా మీరు మమ్మల్ని దర్శించండి, మీరు మాతో మాట్లాడిన ప్రభువా. నీ వాక్యము ద్వారా నాయన మీరు మాతో మాట్లాడి మా యొక్క ఆత్మీయ జీవితాలను బలపరచమని, ముందుకు నడిపించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఓ నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి ప్రభువా, మాలో ఉన్న ప్రతి బలహీనతలు, ప్రతి చీకటి కార్యములు
ఓ నాయన అదిగో తండ్రి మీరు దూరపరిచి మీరు మహిమ పొందమని మీ స్థితిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఓ నిశ్చయముగా నా తండ్రి నీ వాక్యము ద్వారా నా తండ్రి మా జీవితాలు సరిచేయమని మీ స్థితిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ వాక్యములో రాయబడింది ప్రభువా, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించుడు గాని దేవుని నోటను వచ్చు ప్రతి మాట వలన జీవించునని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా బాధలలో అదే నాకు నెమ్మదిని కలిగించుచున్నదని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగునై ఉన్నదని నీ వాక్యములో రాయబడింది నాయన. నీ వాక్యములో రాయబడింది కనుక నా తండ్రి మీరే నా ప్రభువా నీ వాక్యము ద్వారా మమ్మల్ని దర్శించండి ప్రభువా. ఓ నిశ్చయముగా నా తండ్రి, ఓ 2000 సంవత్సరాల క్రితము నాయన యేసు క్రీస్తుగా ఈ లోకానికి వచ్చి నీ రక్తాన్ని చిందించిన ఆయన మమ్మల్ని రక్షించావు ప్రభువా. ఓ నీ 2వ రాకడ సమయంలో నా తండ్రి ఓ బ్రహ్మ క్రీస్తుగా వచ్చి మా యొక్క దేహం యొక్క విమోచన కార్యమును నాయన ఓ జరిగించినట్టు గొప్ప దేవుడు అయినావు ప్రభువా. ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు నీకు వందనాలు స్తుతులు స్తోత్రము చెల్లిస్తున్నాం. మీరే మమ్మల్ని బలపరచండి, ముందుకు నడిపించండి, అన్ని విషయాలు నీ కృపణ దాయిచ్చండి. ఇక్కడ కూడున్న ప్రతి బిడను నాయన మీరే ఆశీర్వదించి దీవించి మీరు మహిమ పొందమని జీవం కలిగిన నా ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తును నీ సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కూర్చోండి. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడును విమోచకుడైన ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు నామములో మీ అందరికి నా వందనాలండి. అందరికి వందనాలు. వందనాలు బ్రదర్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు గడిచిన దినములన్నీ కూడా ఆయన యొక్క ఉచితమైన కృపను బట్టి, దయను బట్టి, ప్రేమను బట్టి దేవుడు మనలను కాపాడి, మనలను రక్షించి, మనలను బ్రతికించి ఆయన మనలను సజీవులుగా ఉంచుతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎంతో మందికి లేని భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహిస్తా ఉన్నాడు. మన నీతిని బట్టో, మన భక్తిని బట్టో, మన విశ్వాసమును బట్టో కాదు కానీ కేవలము ఆయనకు ఉచితమైన కృపను బట్టి, కేవలం ఆయన ఉచితమైన కృపను బట్టి, దయను బట్టి, ప్రేమను బట్టి ప్రియులారా మనము సజీవులుగా ఉంటా ఉన్నాం. మనం ఈ దినమున ఆరోగ్యవంతులుగా ఉన్నాం. దానికి గల కారణం దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనలో ఉన్న ప్రతి రోగాలు, ప్రతి బలహీనతల నుండి ఆయన మనలను ముట్టి తాకి దినదినము కూడా ఆయన స్వస్థపరుస్తానే ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దినదినము కూడా ఆయన ఆరోగ్యం ఇస్తున్నాడు. మన పనులన్నిటిలో కూడా దేవుడు మనకు తోడుగా ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మన బలహీనతలను ముట్టి తాకి స్వస్థపరుస్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక మనం ఏమిచ్చినా కూడా ఆయన రుణమును తీర్చుకోలేము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితకాలం అంతా కూడా మనము ఈ లోకముల నుండి సజీవముగా ఎత్తబడేంత వరకు కూడా మనము దేవుని స్తుతిస్తానే ఉండాలి, దేవుని గణపరచాలి. దేవుడు ఇచ్చినటువంటి ప్రతి సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. సమయమును మనం వ్యర్థంగా పోనీయకూడదు, టైంపాస్ చేయకూడదు. ప్రతి సమయమును, ప్రతి గడియను, ప్రతి నిమిషమును మనము దేవుని సన్నిధిలో ప్రియులారా గమనించండి. ప్రియులారా ఆ సమయాన్ని మనం వ్యర్థం చేయకుండా మనము ఆ సమయాన్ని దేవుని కోసం కేటాయిస్తూ దేవుని సన్నిధిలో మనం గడిపినప్పుడు తప్పకుండా దేవుడు మనకు సహాయం చేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకములో ఉన్న వాళ్ళైతే ఈ సమయంలో అనేకమైనటువంటి విషయాలు వాళ్ళు ఆనందిస్తూ ఉంటారు. కానీ మనము కేవలము దేవుని యొక్క నామమును బట్టి, ఆయన ఇచ్చిన కృపను బట్టి దేవుని సన్నిధిలో చేరి పాటలు పాడుతూ, వాద్యం వాయించుతూ, చప్పట్లు కొడుతూ, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ మనము దేవుణ్ణి స్తుతించుచున్నాము, దేవుని గణపరుస్తాము. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా.
కనుక ఇట్టి ధన్యతను దేవుడు మనకు అనుగ్రహిస్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము జాగ్రత్త కలిగి దేవుని యొక్క వాక్యాన్ని వింటూ, ఆ వాక్యం వినడమే కాదు కానీ ప్రియులారా, ఆ వాక్యాన్ని మనం దినదినం కూడా నెమరు వేసుకుంటూ, ఆ వాక్యానుసారంగా జీవిస్తూ, మన ఆత్మీయ జీవితంలో మనం బలపడుతూ మనము ముందుకు సాగుతూ ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక దేవుని యొక్క కదలికను మనము గమనిస్తూనే ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని యొక్క కదలిక, దేవుడు కదులుతూ ఉన్నప్పుడు ఇశ్రాయేలు కూడా కదిలారంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ మధ్యాహ్న సమయంలో మనం ధ్యానం చేయబోయే అంశం ఏంటంటే, మూడవ ఈడుపు బహిరంగ ప్రదర్శన కాదు. మూడవ ఈడుపు బహిరంగ ప్రదర్శన కాదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అర్థమైందా? దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. తర్వాత అర్థమవుతుంది. కనుక చూడండి, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుండి బయటకు వచ్చారు. ఐగుప్తులో నుండి బయటకు వచ్చినప్పుడు వారు ప్రియులారా, వారికి ముందు అగ్నిస్తంభం నడిచింది, మేఘస్తంభం నడిచింది. అగ్నిస్తంభం కదులుతూ ముందుకు సాగుతా ఉన్నప్పుడు దానిని ఇశ్రాయేలీయులు కూడా గమనించి, దేవుడు ముందుకు వెళుతున్నాడు కాబట్టి మనము కూడా ముందుకి వెళ్ళాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి, అగ్నిస్తంభము ఎక్కడైతే ఆగుతుందో ఇశ్రాయేలీయులు కూడా అక్కడే ఆగుతున్నారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అగ్నిస్తంభం కదిలినప్పుడు ఇశ్రాయేలీయులు కూడా కదులుతూ ముందుకు సాగుతా ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. అదేదో ఆ రోజుల్లో ప్రియులారా గమనించండి, అది దేవుడు ఊరికనే చేయలేదు ఆ విధంగా. అది నేటి దినాలకు ఇప్పుడు అది ఒక ఛాయగా, ఒక నీడగా ప్రభు దాన్ని ఉంచాడు అక్కడ. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక ఇశ్రాయేలు యొక్క సంఘము మేఘస్తంభము, అగ్నిస్తంభము కదిలినప్పుడు ఇశ్రాయేలు సంఘము కూడా దానిని వెంబడించింది. దానిని, ఆ అగ్నిస్తంభాన్ని ఏం చేసిందంటే వెంబడించింది, ఫాలో అవుతూ వాళ్ళు ముందుకు సాగుతూ ఉన్నారు. ఈరోజు మనము కూడా పెండ్లి కుమార్తెగా జీవించుతున్న మనము కూడా ప్రియులారా, అదే దేవుడు మన మధ్యలో ఉన్నాడు కాబట్టి, అదే అగ్నిస్తంభము, మేఘస్తంభము మన మధ్యలో ఉంది కాబట్టి ప్రియులారా, దేవుడు ఎటు కదులుతున్నాడో, ఆయన ఎటు వెళుతున్నాడో దానిని మనం గమనిస్తూ ఆ యొక్క అగ్నిస్తంభాన్ని, మేఘస్తంభాన్ని కూడా మనం కూడా ఏం చేయాలంటే వెంబడించాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అది ఆగినప్పుడు మనము ఆగాలి, అది కదిలినప్పుడు మనము కూడా కదలాలి. ఇందులో ఏమాత్రం కూడా ప్రియులారా అనుమానం ఉండదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏమాత్రం కూడా సందేహపడాల్సిన అవసరము లేదు. కనుకనే దేవుడు ప్రియులారా గమనించండి, ఇప్పటి వరకు కూడా ఆయన మనలను ఎక్కడ కూడా ఆగిపోకుండా ముందుకు నడిపిస్తూనే ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మధ్యాహ్న సమయంలో వచ్చిన యేసు క్రీస్తును మనము విశ్వసించాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏమండి, ఓ సాయంకాల సమయంలో వచ్చినటువంటి ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మను మనము విశ్వసించి మనము ఆయన నామంలో ఆరాధిస్తున్నాం. అర్ధరాత్రి గడిలో వచ్చినటువంటి వర్తమానికుడు క్రీస్తు థామస్సును మనం విశ్వసించి మనము ఆయనను వెంబడిస్తున్నాం, ఆయన వర్తమానాన్ని వెంబడిస్తున్నాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. తెల్లవారుజాంగడిలో వచ్చినటువంటి వర్తమానికుడిని క్రీస్తు జాషువా మనోహరు ఆయన ఇచ్చినటువంటి వర్తమానాన్ని మనం వెంబడిస్తున్నాం. మనం ఎక్కడ కూడా ఆగిపోయింది లేదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు కదులుతూ ఉన్నప్పుడు
మనము కూడా కదలాలి. దేవుడు ఆగినప్పుడు మనము కూడా ఆగాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఆయన ఎప్పుడు ఎక్కడ ఆగుతున్నాడో మనము కూడా అక్కడే ఆగాలి. ఆయన ఎప్పుడు ఎలా కదులుతున్నాడో మనము కూడా కదులుతాం. ఇప్పటి వరకు కూడా ప్రియులారా మన ఆత్మీయ జీవితంలో దేవుడు మనల్ని ఎక్కడ కూడా ఆపింది లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ కాలములు, ఆ గడియలు, ఆ సమయాలు అన్నీ కూడా ప్రియులారా గమనిస్తూ మన ఆత్మీయ జీవితంలో మనము ముందుకు సాగుతూ కూడా ఇంతవరకు కూడా ప్రియులారా మనం ముందుకు తీసుకొచ్చాడు దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా జీవితంలో ప్రియులారా గమనించండి, ఇది నేను కలనటువంటి కళ ఇది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిజంగా ప్రియులారా గమనించండి, ఇంత ఆత్మీయ జీవితంలో ఇంత దేవుడు ముందుకు నడిపిస్తాడు అని చెప్పి నేను ఊహించినటువంటి కార్యం ఇది. నేను కలనటువంటి కార్యం ఇది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నాకు అనేక కళలు వచ్చాయి. సేవా సంబంధమైన కళలు వచ్చాయి. వర్తమానం సంబంధించిన కళలు వచ్చాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ ప్రియులారా గమనించండి, నేను కననటువంటి కళ, నేను ఊహించినటువంటి కార్యము ఏదైనా ఉందనంటే ఈ ఆత్మీయ జీవితంలో ఇంత ముందుకి తీసుకురావటమే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంతేకాదు కానీ మనందరూ కూడా ప్రియులారా దేవుడు ముందుకు తీసుకుని వచ్చాడు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. మీరు ఊహించారా ఎప్పుడైనా? మీరేమైనా కలగన్నారా? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, ఒక ఊహించినటువంటి కార్యము, ఒక కననటువంటి కార్యము ఏదైనా ఉంది అని అంటే దేవుడు మన జీవితంలో ఊహించినటువంటి కార్యం. ఆయన వాక్యంలో ఉంది కదా, ఊహించిన వాటికంటేను అడిగిన వాటికంటేను అత్యధికమైన మేలుతో నేను మిమ్మల్ని తృప్తిపరుస్తానని వాక్యంలో రాడు. ప్రజలు అనుకుంటారు అది శరీర సంబంధమైన ఆశీర్వాదం అనుకుంటారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రతి వాక్యము కూడా రెండు విధాలుగా పనిచేస్తూ ఉంటుంది. ఒకటి ఆత్మీయంగా పనిచేస్తూ ఉంటుంది, రెండవది శారీరకంగా కూడా అది పని చేస్తూ ఉంటుంది. దేవుడు మొట్టమొదటిగా మన జీవితంలో చేయబోయే కార్యం ఏంటంటే ఆత్మీయంగా చేస్తాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం చేస్తాడండి? ఆత్మీయంగా చేస్తాడు. ఆత్మీయంగా దేవుడు మనల్ని ముందుకు తీసుకుని వెళ్తాడు. కనుక మనము ఊహించిన వాటికంటే అడిగిన వాటికంటే కూడా అత్యధికమైన మేలుతో దేవుడు మన హృదయాలను ఈరోజు తృప్తిపరిచాడు ఆయన. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. దేనితో అంటే వాక్యముతో. ఆమేన్. హల్లెలూయా. దేంతో అండి? వాక్యముతో. వాక్యమనగా దేవుడు. నిజంగా దేవునితో ఉండే భాగ్యమును, దేవునితో గడిపే భాగ్యమును, ఆ సహవాసమును, ఆ కృప, ఆ ధన్యతను దేవుడు మనకు అనుగ్రహించినందుకు మనం ఎంతైనా కూడా దేవునికి కృతజ్ఞతలమై ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి ప్రియులారా గమనించండి, కనుక దేవుడు మనలను ఎంతగానో ఒక ఆత్మీయ జీవితంలో ముందుకు తీసుకుని వెళ్తా ఉన్నాడు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆత్మీయ జీవితంలో మనం ఆనందించాలి. శరీర సంబంధమైన జీవితాల్లో కాదు. అది లోకస్తులు ఆనందిస్తారు. లోకస్తులు సినిమాలు చూసి ఆనందిస్తారు. లోకస్తులు ఏం చేస్తారు? డబ్బును చూసి, వాళ్ళ అందచందాలను చూసి ఆనందిస్తూ ఉంటారు. కానీ మనమైతే కేవలము దేవుని యొక్క కృపను బట్టి మాత్రమే మనం ఆనందించాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన మనల్ని ప్రేమించాడు కనుకనే దేవుడు మనలను ఆత్మీయ జీవితంలో ఇంత ముందుకు తీసుకుని వెళ్తా ఉన్నాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు ప్రియులారా గమనించండి, ఎత్తబడే గుంపు ఏదైనా ఉందనంటే అది మనమే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ నిశ్చయత నువ్వు కలిగి ఉండాలి. ఆ నిశ్చయత, ఆ విశ్వాసము, ఆ దృఢము, ఆ నమ్మకము అనేది నీవు కలిగి ఉన్నప్పుడు
తప్పకుండా దేవుడు నీకు సహాయం చేస్తాడు. వాక్యంలో ఉంది కదా, ఆశ గల ప్రాణమును ఆయన ఏం చేస్తాడంట? తృప్తిపరుస్తాడు అన్నాడు ఆయన. ఆశ గల ప్రాణమును ఆయన ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, దేవుడు మన యొక్క ఆశను, మన యొక్క తృష్ణను ఆయన ఎన్నటికీ కూడా ఆయన భంగము చేయడు. మన ఆశ, మన తృష్ణ, మన యొక్క దప్పిక ఏదైతే ఉన్నదో దానిని దేవుడు ఖచ్చితంగా ఆయన నెరవేరుస్తున్నాడు. జీవితంలో ప్రియులారా మనకు డబ్బు లేకపోవచ్చు, మనకు ధనము లేకపోవచ్చు, మనకు ఆస్తులు, అంతస్తులు, మిద్దెలు, మేడలు మనకు లేకపోవచ్చు, కానీ మనము నిజమైనటువంటి ఒక వర్తమానాన్ని, ఒక వర్తమానికుణ్ణి, మనము పరలోకపు దేవుణ్ణి కలిగి ఉన్నందుకు మనము సంతోషపడాలి. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేన్ని బట్టి సంతోషపడాలి? దేవుని యొక్క వాక్యమును బట్టి మనం సంతోషపడాలి. ఈ లోకములో ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుదుమా వాటిని గురించి కాదు, కానీ ప్రియులారా వాటి గురించి వెళ్ళి మనం ఏం చేస్తున్నాం అంటే లేనిపోని తిప్పలన్నీ తెచ్చి పెట్టుకుంటున్నాం కుటుంబాల్లో. అధికంగా భారం. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతిదీ కూడా మనం దేవుని యొక్క చిత్తం మనకు అప్పగించి, దేవుని చిత్తమేదో గ్రహించి, దానిని పరీక్షించి తెలుసుకొని దాని ప్రకారం నరుటకు మనం ఏం చేయాలంటే ప్రయాసపడవలెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం వెంబడిద్దాం, వాక్యానికి లోబడదాం, వాక్యానుసారంగా మనము జీవిద్దాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సరే చూద్దాం, పరిశుద్ధ గ్రంథంలో ఇందాక మనం చదివినటువంటి ఈ వాక్యమును చూడండి ప్రియులారా. యెషయా గ్రంథములో ఈ యొక్క 61వ అధ్యాయములో చెప్పబడినది ఇది ప్రవచనము. ఇందులో 2 ప్రవచనాలు ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1-2 వచనాలలో 2 పరిచర్యలు మనకు కనబడతా ఉన్నాయి. ఆ 2 పరిచర్యలు ఏమిటంటే, మొదటిది పరిచర్య ఏమిటంటే ప్రియులారా గమనించండి, మొదటి పరిచర్య హితవత్సరము. చూడండి 61వ అధ్యాయము అక్కడ ఏమి రాయబడిందంటే, బీదలకు దీనులకు సువర్తమానమును ప్రకటించుటకును యెహోవా నన్ను అభిషేకించెను. అంటే నెంబర్ 1 ఏమిటంటే సువార్త ప్రకటించుటకు. 2 పరిచర్యల్లో మొదటి పరిచర్య ఏమిటంటే దీనులకు సువార్త ప్రకటించుటకును. ఏమండి, అది మొదటి పరిచర్య. రెండో పరిచర్య ఏమిటి అని అంటే, 2వ వచనంలో ఏముందంటే, యెహోవా హితవత్సరము మన దేవుని ప్రతిదండన దినము ప్రకటించుటకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇవి 2 పరిచర్యలు. మొదటి పరిచర్య ఏమిటి? స్వార్థను ప్రకటించుటకు. రెండవ పరిచర్య ఏమిటి? హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును. ఈ 2 పరిచర్యలు కూడా ఎవరు చేయాలి అని అంటే ప్రియులారా గమనించండి, యేసుక్రీస్తు చెయ్యాలి. ఆమేన్. హల్లెలూయా. ఎవరు చేయాలండి? యేసుక్రీస్తు చెయ్యాలి. ఇప్పుడు చూద్దాం, లూకా సువార్తలోకి వద్దాం మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లూకా సువార్త 4వ అధ్యాయము 16వ వచనం నుండి మనం చదువుదాం. లూకా సువార్త తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. ఏమండి, లూకా సువార్త 4వ అధ్యాయము 16 నుండి. తరువాత ఆయన ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను.
తన వాడకు చొప్పున తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి చదువుటకై చదువుటకు నిలిచి ఉండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను. ఆయన ఆయన గ్రంథము విప్పగా ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది పేదలకు సువార్త పేదలకు ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను చెరలోనున్న వారికి చెరలో ఉన్న వారికి విడుదలను గుడ్డి వారికి చూపు కలుగునని ప్రకటించుటకును నలిగిన వారిని విడిపించుటకును ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఇందుట్లో యేసుక్రీస్తు ఒక భాగాన్ని విడిచిపెట్టాడు. ఏమిటి ఆ భాగము అనంటే మన దేవుని ప్రతిదండన దినము అనే భాగాన్ని విడిచిపెట్టేశాడు యేసు ప్రభు. అంటే ఇప్పుడు ఆ భాగము ఎప్పుడు జరగాలని అంటే యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడలో జరిగే పరిచర్య అయి ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి. యేసుక్రీస్తు వాడుకు చొప్పున విశ్రాంతి దినమున వాడుకు చొప్పున ఆయన ఎక్కడికి వెళ్ళాడు? యెరూషలేము దేవాలయంకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఆయన నిలబడి ఉన్నాడు. ఒక పరిసయ్యుడు వచ్చి యేసు ప్రభుకి ఆ యొక్క గ్రంథాన్ని ఇచ్చాడు. ఆ గ్రంథాన్ని ఇచ్చిన వెంటనే ఆయన తెరిచాడు, ఆ గ్రంథాన్ని విప్పాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ గ్రంథము విప్పినప్పుడు యెషయా గ్రంథము 61వ అధ్యాయము ఈ లేఖనము ఆయన చదివాడు. చదివి ఏమంటున్నాడంటే అక్కడ కింద చదవండి. పేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, వృద్ధి వారికి చూపును. 21వ వచనం చదవండి. ఆయన గ్రంథము చుట్టి పరిచారకులకు ఇచ్చి కూర్చుండెను. సమాజ మందిరములో ఉన్న వారందరూ ఆయనను తేరి చూడగా ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ప్రియులారా గమనించండి. ఆయన ఆ లేఖనమును చదివి ఏం చేశాడంటే గ్రంథాన్ని మూసి ప్రియులారా ఆ పరిశీలనకి ఇచ్చేసాడు. మళ్ళా దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, గ్రంథాన్ని మూసి పరిశీలనకి ఇచ్చేశాడు. ఆయన ఆ జనమంతా కూడా యేసుక్రీస్తు వైపు చూచారంట, తేరు చూచినప్పుడు ప్రజలందరూ కూడా ఆ యెరూషలేము దేవాలయంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆయన వైపు తేరు చూచారు. తేరు చూడగానే అప్పుడు ఆయన వారి వైపు చూచి ఈ దినమున ఈ లేఖనము మీ వినికిడిలో నెరవేరినది అని చెప్పారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, అంటే ఆ యొక్క వాక్యము ఏమైపోయింది? ఇప్పుడు అక్కడికి నెరవేర్పు జరిగిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే మొదటి రాకడలో యేసుక్రీస్తు వచ్చి ఏం చేశాడు అని అంటే ప్రియులారా ఆ యొక్క లేఖన భాగంలో యెషయా గ్రంథంలో 61వ అధ్యాయంలో పలకబడినటువంటి యెషయా ప్రవచించినటువంటి ఆ ప్రవచనములో ఒక భాగము చదివి దానిని మూసి, ఆ గ్రంథాన్ని మూసి ఈ దినమున ఈ లేఖనము మీ వినికిడిలో నెరవేరదని చెప్పాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు రెండవ రాకడలో మిగతా వాక్యం ఉంది కదా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు జీవం కలిగిన క్రీస్తు బ్రహ్మము, ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మము భూమి మీదకి వచ్చాడు. రెండవ రాకడలో ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు భూమి మీదకి వచ్చాడు. ఆయన ఒకరోజు ప్రియులారా గమనించండి, ఒక సేవకుల యొక్క మీటింగ్కి హాజరయ్యాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరి కోటాలకి? పాస్టర్ల మీటింగ్కి.
ఇప్పుడు పాస్టర్లు చాలా మంది మీటింగ్ పాస్టర్లు సహవాసం పెట్టుకుంటారు కదా. ఒక్కొక్క సంస్థ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు నెలకు ఒక రోజు ఈ పాస్టర్లందరూ కూడా ఆ సంస్థలో ఉన్నటువంటి పాస్టర్లందరూ ఆ డినామినేషన్ పాస్టర్లు వాళ్ళందరూ కూడా నెలకు ఒక రోజున ఏం చేస్తారంటే కూడుకుంటారు. కూడుకొని వాళ్ళ యొక్క బాధలు, కష్టాలు, యోగక్షేమాలు అన్నీ కూడా మాట్లాడుకుంటారు. మాట్లాడుకొని ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాగనే ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మను ఒక రోజున ఒక సేవకుల యొక్క కూటానికి ఆహ్వానించబడ్డాడు. ఆయన దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆహ్వానించబడి ప్రియులారా గమనించండి, ఆయన ఆ సేవకుల మీటింగ్ లో మాట్లాడడానికి ఒక ప్రసంగాన్ని తయారు చేసుకున్నాడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ ప్రసంగమే ప్రసవ నొప్పులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ నొప్పులు? ప్రసవ నొప్పులు అనే సందేశాన్ని పాస్టర్ల మీటింగ్ లో బోధించడానికి క్రీస్తు బ్రహ్మము తయారు చేసుకున్నాడు. ఆయన బైబిల్లో 2 బైబిల్ వాడాడు. ఒకటి పాత బైబిల్ ఉంది ఆయనది, ఇంకోటి ఏమో కొత్త బైబిల్ ఉంది. ఆయన తయారు చేసుకున్నటువంటి ఆ ప్రసంగాన్ని ఎక్కడ పెట్టుకున్నాడు అంటే పాత బైబిల్లో పెట్టుకున్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే అడావిడిగా ఆ పాత బైబిల్ విడిచిపెట్టి కొత్త బైబిల్ తీసుకుని వెళ్ళిపోయాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ కొత్త బైబిల్ తీసుకుని వెళ్ళేటప్పటికి అక్కడ స్టేజీ మీదకి వెళ్ళాడు. స్టేజీ మీదకి వెళ్ళిన తర్వాత అందరూ వేదిక మీద అనేక మంది పాస్టర్లు ఉన్నారు. జీవం కలిగిన ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మం కూడా ఆ వేదిక మీద ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఆ బైబిల్ ఆ కొత్త బైబిల్ తీసుకుని వెళ్ళిపోయాడు. తీరా ఆ బైబిల్ తెరిచి చూస్తే ఆయన తయారు చేసుకున్న ఆ ప్రసంగము ఆ పేపరు కనబడట్లేదు. ఒకవేళ అదేమన్నా కింద పడిపోయిందేమని చెప్పి చూస్తూ ఉంటాడు. చూచినప్పుడు ప్రియులారా అది ఎక్కడో కూడా కనబడదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఈ లోపు ప్రియులారా గమనించండి. ఆ యొక్క ఒక పాస్టర్, ఒక సేవకుడు ఏం చేస్తాడంటే ఆయన ఆహ్వానించబడినటువంటి చర్చి పేరేంటంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ చర్చి పేరు ఏమిటంటే అమెరికన్ మెట్రోపాలిటన్ ఆర్సిఎం చర్చి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ చర్చి అంటే అది? అమెరికన్ మెట్రోపాలిటన్ ఆర్సిఎం చర్చి. ఆ చర్చిలో బోధించడానికి ఆయన ఆహ్వానించబడ్డాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు ఆ చర్చి యొక్క కాపరి ఆర్సిఎం బోధకుడు తన బైబిల్ తీసుకొచ్చి క్రీస్తు బ్రహ్మకి ఇచ్చాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన మాట్లాడుతూ ఆ పరిశుద్ధ గ్రంథాన్ని ఇస్తూ సహోదరుడు బ్రహ్మం, మీరేం కంగారు పడకండి, ఇదిగోండి మీకు ఇక్కడ ఏ లేఖనం అయితే వస్తుందో ఆ లేఖనం తీసుకుని మీరు బోధించండి అని చెప్పాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఆ సేవకుడి పేరేంటంటే ఓఎస్డి స్టాన్లీ గారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం పేరు ఆయన పేరు? ఓఎస్డి స్టాన్లీ గారు. బిషప్ ఓఎస్డి స్టాన్లీ. ఆ యొక్క రోమన్ క్యాథలిక్ బోధకుడు, ఆ యొక్క బిషప్ ఆయన తన బైబిల్ తీసుకుని వెళ్ళి ఆ క్రీస్తు బ్రహ్మకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు ఆయన ఆ గ్రంథాన్ని తెరిచాడు. యేసు క్రీస్తుకు ఆ యెరూషలేము దేవాలయంలో ఒక శాస్త్రి ఏ విధంగా అయితే గ్రంథపు చుట్టనిచ్చాడో ఆయన గ్రంథాన్ని తెరిచి ఈ యొక్క యెషయా గ్రంథము 61వ అధ్యాయాన్ని చదివి దానిని మరలా మూసి వాళ్ళకి ఇచ్చాడో అలాగునే జీవం కలిగిన ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మం కూడా ఆయన అక్కడ ఆహ్వానించబడినటువంటి ఆ మెట్రోపాలిటన్ అనేటువంటి ఆ మందిరంలో, ఆ ఆర్సిఎం చర్చిలో
ప్రియులారా ఆయన సేవకుల మీటింగ్కి ఆహ్వానించబడినప్పుడు ప్రియులారా ఆ యొక్క సేవకుల మీటింగ్లో ఈ యొక్క ఆర్సిఎం బోధకుడు ఆయనకు ప్రియులారా గమనించండి గ్రంథాన్ని ఇచ్చాడు, పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు. ఆ గ్రంథము ఆయన తెరిచాడు. ఎవరనంటే జీవం కలిగిన ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ. దేవుడి స్తోత్రం కలుగును. హల్లెలూయా. అప్పుడు ఆయన ఆ గ్రంథాన్ని తెరిచినప్పుడు యోహాను సువార్త 16వ అధ్యాయము 21వ లేఖనం వచ్చిందట. దేవుడి స్తోత్రం కలుగును. హల్లెలూయా. అది తనంతట తాను తీసినటువంటి ఏదో లేఖనం కాదు. అది దేవుడు ఆయన ప్రియులారా గమనించండి, మాట్లాడుకోవాలనుకున్న సబ్జెక్ట్ ఏదైతే ఉన్నదో, ఆయన తయారు చేసుకున్న ప్రసంగం ఏదైతే ఉన్నదో, ఆ ప్రసంగానికి సంబంధించినటువంటి లేఖనమే ప్రియులారా ఈ యొక్క యోహాను సువార్త 16వ అధ్యాయము 21వ వచనం. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు ఆయన చదివాడు. జీవం కలిగిన ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు ఆ లేఖనాన్ని చదివి వారందరి వైపు చూచి, ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు ఆయన వైపు. ప్రజలు చూస్తా ఉన్నారు, ఈయన కూడా వాళ్ళ వైపు చూస్తున్నాడు. చూచి అప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, ఇదిగో ఈ దినమున ఈ లేఖనము మీ వెనుకడులో నెరవేరినది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, అంటే ఇప్పుడు యేసు క్రీస్తు అక్కడ ఆ పరిచర్యను ఆయనకి ఇవ్వబడినటువంటి వాక్య భాగము ఏదైతే ఉన్నదో ఆ లేఖనాన్ని తీసుకుని చదివి ముగించి ఆ గ్రంథాన్ని ఆయనకి ఇచ్చేశాడు. అలాగనే జీవము కలిగిన ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మకు ఆయనకు సంబంధించినటువంటి లేఖనము ఏదైతే ఉన్నదో ఆ లేఖనమును ఆయన తీసుకొని చదివి ఆ గ్రంథాన్ని మరలా మూసి ఆ యొక్క ఆర్సిఎం బిషప్ గారికి ఇవ్వడం అనేది జరిగింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే చూడండి, ఇప్పుడు స్త్రీ కనిన కుమారుడు. చూడండి ఆ వాక్యాన్ని మరలా చదువుదాం ఒకసారి. యోహాను సువార్త 16వ అధ్యాయము 21వ వచనం. స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చును గనుక ఆమె వేదన పడును. అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడు ఒకడు పుట్టినని సంతోషము చేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకము చేసుకున్నదో. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, లోకమందు నరుడు ఒకడు పుట్టినని చెప్పి ఆ స్త్రీ ఏం చేస్తుందంట, ఆ వేదన, అప్పుడు దాకా వేదన పడినటువంటి ఆ స్త్రీ, ఆ ప్రసవ నొప్పులు తట్టుకోలేక ఆ బాధ అనుభవించినటువంటి స్త్రీ ఎప్పుడైతే ఆ యొక్క లోకములో, ఈ లోకములో మనం గమనించినప్పుడు ఆ యొక్క గర్భిణితో ఉన్న ఆ స్త్రీ ఆ ప్రసవ టైంలో ఎంత బాధపడుతుందో, ఎంత కష్టపడుతుందో ఆ నొప్పులకి. ప్రియులారా, బిడ్డ పుట్టగానే ఆ వేదన అంతా కూడా ఆమె ఏం చేస్తుందంటే మర్చిపోతుందంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు సంగమునకు స్త్రీ కనిన కుమారుడిగా క్రీస్తు బ్రహ్మము ఇక్కడ ఉంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. స్త్రీ కనిన కుమారుడు, సంఘము కనిన కుమారుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ క్రీస్తు బ్రహ్మములో 3 ఈడుపులు ఉన్నాయి. ఇప్పుడు ఇందాక మనం చెప్పిన అంశం ఏంటంటే, 3వ ఈడుపు అనేది బహిరంగ ప్రదర్శన కాదు. అంటే అది బహిరంగంగా జరిగే కార్యం కాదంట. మరి ఎలా జరుగుతుంది అని అంటే, సైలెంట్గా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 3వ ఈడుపు అనేది అది బహిరంగముగా జరిగే కార్యము కాదు. అది కేవలము ఒక సైలెంట్గా, దాన్ని ఎలా చెప్పాలి, దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, బహిరంగంగానంటే అందరూ చూస్తూ ఉండగా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఇది బహిరంగ ప్రదర్శన కాదు. 3వ ఈడుపు అనేది బహిరంగ ప్రదర్శన కాదు. బహిరంగ ప్రదర్శన కాదంటే అందరికీ కనబడే కార్యం కాదు.
దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందరూ చూస్తూ ఉండగా జరిగే కార్యము కాదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే అందరికీ కాకుండా మరి ఎవరు చూస్తారు అని అంటే ప్రియులారా, ఆ ఇంటోళ్ళకి ఆ పాస్టర్కి తప్ప ఇంకెవడికి కూడా తెలియదు. అది అంటే సైలెంట్గా బహిరంగంగా కాకుండా, బహిరంగంగా అంటే అందరూ చూస్తూ ఉండగా, అది ఈదులో కూడా కావచ్చు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు ఈ మూడవ ఈడుపు అనేది కేవలము వధువులో జరిగే పరిచర్య. ఇది ఆమేన్. హల్లెలూయా. ఎవరిలో జరిగే పరిచర్య? వధువులో. ఎలా జరుగుతున్నది? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సైలెంట్ గా ఎవరు గ్రహించలేనటువంటి స్థితిలో ఉంటాయి ఆ కార్యాలు. ఆమేన్. హల్లెలూయా. ఆ కార్యాలు ఎలా ఉంటాయి? ఎవ్వరు గ్రహించలేనటువంటి స్థితిలో ఉంటాయి. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఎవ్వరికి కూడా కనబడినటువంటి విధానంలో ఉంటాయి, కానీ ఇది కార్యాలు చేస్తూ ఉంటాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి ప్రియులారా, గమనించండి, ఒక చిన్న భాగాన్ని మనం చూద్దాం. మొదటి రాజుల గ్రంథము, పరిశుద్ధ గ్రంథములో నుండి ఈ మూడవ ఈడ్పు బహిరంగ ప్రదర్శన కాదు, బహిరంగమైన ప్రదర్శన కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొదటి రాజుల గ్రంథము, దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, మొదటి రాజుల గ్రంథము 4వ అధ్యాయము 1 నుంచి 7 వచ్చిన మనం చదువుతాం. రాజైన సొలొమోను క్షమించండి, 2వ రాజులండి. అంతటా దానికంటే ముందు చూడండి, 2వ రాజులు 2వ అధ్యాయము 1 నుంచి మనం చదువుతాం. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబో కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాలు నుండి వెళుచుండగా ఏలియా యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని. చూడండి, ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ సందర్భాన్ని మనం గమనిద్దాం. ఇక్కడ ఏలియా సుడిగాల చేత ఎత్తబడే సమయం ఆసన్నమైందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఏలియాను కనిపెట్టుకుని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరంటే ఎలీషా. ఏలియా ఆయన క్రీస్తుకు దేవునికి సూచనగా ఉన్నాడు. ఎలీషా నిజమైనటువంటి వధువు సంగమనకు సూచనగా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా వినండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఈ సందర్భాన్ని మనం గమనించినప్పుడు ఏలియా ఎలీషాను చూచి ఎలీషాతో ఏమంటున్నారంటే, వాళ్ళిద్దరు కూడా ఎక్కడి నుంచి బయలుదేరారంట అంటే గిల్గాలు నుంచి బయలుదేరారంట. ఎవరు? ఏలియా, ఎలీషా. వీళ్ళు ఎక్కడున్నారండి? గిల్గాలు అనగా అర్థం ఏంటంటే నిత్యత్వము అంట. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమండి, అర్థమవుతుందా? గిల్గాలు అనగా అర్థం ఏంటంటే నిత్యత్వము. నిత్యత్వం అంటే పరలోకము. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు వధువు సంఘము ఎక్కడి నుంచి వస్తున్నారంట? నిత్యత్వంలో నుంచి వస్తున్నారంట. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు ఎక్కడి నుంచి వస్తున్నాడు? నిత్యత్వంలో నుంచి వస్తున్నాడు. వధువు ఎక్కడి నుంచి వస్తుంది? నిత్యత్వంలో నుంచి వస్తుంది. గిల్గాలు అనే అర్థం ఏంటంటే నిత్యత్వము అనే అర్థం. ఇప్పుడు క్రీస్తు మరియు ఈ వధువు సంఘము నిత్యత్వంలో నుండి బయలుదేరుతున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిత్యత్వంలో బయలుదేరి ఇప్పుడు ఆయన ఏలియా అంటున్నాడు, క్రీస్తు ఏమంటున్నాడంటే, ఎలీషా, నేను సుడిగాల చేత ఆరోహణం అవబోతున్నాను గనుక ఇదిగో నీవు ఇక్కడే ఉండు అని ఎలీషాతో అంటే, ఎలీషా ఏమంటున్నాడంటే,
యెహోవా జీవము తోడు నీ జీవము తోడు నేను నిన్ను విడువను అని చెప్తున్నాడు ఆయన. అప్పుడు వాళ్ళిద్దరు కలిసి ఎక్కడికి వెళ్ళారంటే బేతేలునకు వెళ్ళారంట. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బేతేలు అనగా అర్థం ఏంటంటే దేవుని యొక్క ఇల్లు. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. బేతేలు అనగా అర్థం ఏంటి? దేవుని యొక్క ఇల్లు. అంటే ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా ఎక్కడికి వచ్చారు అని అంటే దేవుని యొక్క ఇంట్లోకి వచ్చారు, అంటే సంఘములోకి వచ్చారు. ఇప్పుడు క్రీస్తు మరియు వధువు ఎక్కడున్నారు? సంఘములోనే ఉన్నారు. బేతేలు అనగా అర్థం ఏంటంటే దేవుని యొక్క ఇల్లు. దేవుని యొక్క ఇల్లు అనగా అర్థం ఏంటి? సంఘము. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు క్రీస్తు మరియు వధువు వీళ్ళిద్దరూ కూడా ఎక్కడున్నారు అని అంటే సంఘములోనే ఉన్నారు. దేవుని నామమునకు మహిమ కలుగుగాక. హల్లెలూయా. అంటే సంఘములో వీళ్ళ ఏ విధంగా ఉన్నారు అని అంటే శరీరధారిగా, అంటే రక్తమాంసంతో ఉన్న క్రీస్తు కూడా శరీరధారిగా ఉన్నాడు, వధువు కూడా శరీరధారిగానే ఉన్నది. ఎక్కడున్నారు వీళ్ళిద్దరూ? సంఘములో ఉన్నారు. దేవుని నామమునకు మహిమ కలుగుగాక. హల్లెలూయా. ఇప్పుడు గమనించండి, ఇప్పుడు మరలా ఏలి అంటున్నాడు, ఎలీషా నీవు ఇక్కడ ఉండుట మంచిది, నేను వెళ్ళిపోయే గడియ ఆసనమైంది కనుక నేను వెళుతున్నాను అని చెప్పి దేవుడు నన్ను ఇదిగో ఈ బేతేలును విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళమంటున్నాడంటే ఎరుకోకి వెళ్ళమంటున్నాడు అని చెప్పాడు ఆయన. దేవుడి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? ఎరుకోకు. ఎరుకో అనగా అర్థం ఏంటంటే ప్రియులారా లోకము. ఎరుకో అనగా అర్థం ఏంటంటే లోకము. మరొక అర్థం ఏంటంటే శపించబడినది. మరొక అర్థం ఏంటి? శపించబడినది. లోకము మరియు శపించబడినది. అంటే లోకములో ఇప్పుడు లోక సంబంధమైన ఉన్నాయి కాబట్టి అది శపించబడింది, అది ఎప్పటికీ కూడా శపించబడింది. కనుక ఇప్పుడు ఏలియాని ఎక్కడికి వెళ్ళమంటున్నాడు అని అంటే ఎరుకోకి వెళ్ళమంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అప్పుడు ఎలీషా అంటున్నాడు, నీ జీవం యెహోవా జీవం తోడు నీ జీవం తోడు ఇదిగో నేను నిన్ను విడువను. అంటే ఇప్పుడు క్రీస్తు మరియు వధువు ఎక్కడుంది ఇప్పుడు అని అంటే సంఘాన్ని విడిచిపెట్టింది. సంఘాన్ని విడిచిపెట్టి ఎక్కడ ఉంది? ఇప్పుడు లోకంలోకి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అంటే బయటకు వచ్చింది, లోకములో ఉంది. ఆమేన్. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అంటే లోకములో ఉండటం అంటే అర్థం ఏంటంటే లోక జనుల మధ్య ఉంది. ఆమేన్. హల్లెలూయా. ఎవరి మధ్యలో ఉంది? క్రీస్తు మరియు వధువు ఎక్కడున్నారంటే ఈ శపించబడినటువంటి ఈ లోకములో ఈ జనుల మధ్య, శపించబడినటువంటి జనుల మధ్య. చూడండి, లోక సాంప్రదాయాలతో నిండిపోయినటువంటి ఈ యొక్క జనుల మధ్య ఇప్పుడు క్రీస్తు మరియు ఏం చేస్తున్నారంటే వధువు ఏం చేస్తున్నారంటే వాళ్ళు జీవిస్తా ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. క్రీస్తు వధువు. ప్రియులారా, క్రీస్తు వధువు. క్రీస్తు వేరు, వధువు వేరు కాదు. వధువు అన్నా క్రీస్తు అన్నా ఒకటే. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి ప్రియులారా, గమనించండి. ఇప్పుడు వధువు మరియు క్రీస్తు వీరు లోకములో ఉన్నారు. అంటే లోకాచారాలతో, లోక సిద్ధాంతాలతో, లోక మనస్తత్వం కలిగినటువంటి ప్రజల మధ్య వీళ్ళు ఏం చేస్తున్నారు? జీవిస్తున్నారు. కానీ ఆ లోకములో వాళ్ళు జీవిస్తున్నారు, కానీ లోకములో ఉన్నటువంటి కార్యాలకు వాళ్ళు ఎలా ఉంటున్నారంటే విరుద్ధంగా ఉంటున్నారు, వ్యతిరేకంగా ఉంటున్నారు. దేవునామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. అప్పుడు మళ్ళా ఏలియా అన్నాడు, ఎలీషా నీవు ఇక్కడ ఉండుట మంచిది, ఇదిగో నన్ను దేవుడు ఆ యొక్క యోర్దాను దాటమంటున్నాడని చెప్పాడు ఆయన. దేవుడికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఏం చెప్తున్నాడండి? ఏలియా ఏమంటున్నాడు? ఇదిగో దేవుడు నన్ను యోర్దాను దాటమంటున్నాడు కనుక నేను వెళ్తాను, నువ్వు ఇక్కడ ఉండు అని చెప్పినప్పుడు ఎలీషా ఏమంటున్నాడంటే యెహోవా జీవం తోడు నీ జీవం తోడు నన్ను ఇక్కడ ఉండమని చెప్పొద్దు. కనుక చూడండి, అంటే ఆయన వెంబడిస్తానే ఉన్నాడు.
సరే, ఆయన వాళ్ళిద్దరు కలిసి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు? యోర్దాను దాటి వెళ్ళిపోయారు వాళ్ళు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యోర్దాను అనగా అర్థం ఏంటంటే మరణము. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యోర్దాను అనగా అర్థం ఏంటి? మరణము. మరొక అర్థం కూడా ఉంది దీనికి, ప్రత్యేకపరచబడుట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం చేయబట్ట? ప్రత్యేకముగా ఉండుట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరొక అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మము. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ బాప్తిస్మం అండి? పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా ఆ యొక్క ఎరుకో నుంచి బయలుదేరి ఎక్కడికి వెళ్ళిపోయారంటే యోర్దాను దాటి వెళ్ళిపోయారు. అంటే మరణాన్ని దాటి వెళ్ళిపోయారు. చాలా జాగ్రత్త, ఇక్కడే మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇద్దరు కూడా ఎవరెవరు? ఏలియా, ఎలీషా. అంటే ఏలియా ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు? క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. ఎలీషా ఎవరికి సాదృశ్యం అంటే నిజమైనటువంటి వధువుకు సూచనగా ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు గమనించండి, వీళ్ళిద్దరు కూడా మరణాన్ని దాటి అవతలకి వెళ్ళిపోయారు. అప్పుడు ఏలియా అడిగాడు ఎలీషాని. ఏమని అడిగాడంటే, ఏలియా, సరే ఇంకా మనం వెళ్ళిపోవాల్సిన ఆసన్నమైంది నేను, కనుక అసలు నువ్వు నన్ను ఎందుకు వెంబడించుచున్నావు అని అడిగాడు. నన్ను వెంబడించడానికి గల కారణం ఏంటి? నేను నీ కోసం ఏమైనా చేయాలా? నేను నీ కోసం చేయాల్సినది ఏమైనా ఉన్నదా? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను నీ కోసము ఏమైనా చేయగలిగినది ఉందా? గ్లోరీ టు గాడ్. హల్లెలూయా అని అంటే అప్పుడు ఎలీషా ఏమని అడుగుతున్నాడంటే, ఇదిగో నీవు కలిగినటువంటి ఆత్మలో 2 పాళ్ళు నా మీదకి వచ్చునట్లు దయచేయమనెను. అది ఎందుకు వెంబడించాడు ఎలీషా? ఏలియాని దేనికోసం వెంబడించాడట? దేవుని యొక్క ఆత్మ, 2 పాళ్ళు ఆత్మ అంటే 2 అంతుల ఆత్మ శక్తి సామర్థ్యము నాకు కావాలి అని ఎలీషా అడిగాడు. అప్పుడు ఏమంటున్నాడు? కష్టతరముగా ఉన్నది. చదవండి. అందుకతడు నీవు అడిగినది కష్టతరముగా ఉన్నది, అయితే నీ యొద్ద నుండి తీయబడినప్పుడు నీ యొద్ద నుండి నేను తీయబడినప్పుడు నేను నీకు కనబడిన ఎడల ఆ ప్రకారము నీకు లభించును. కనబడని ఎడల అది కాకపోవునని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఏలియా ఏమంటున్నాడంటే, ఎలీషా, నువ్వు అడిగినది బహు కష్టతరముగా ఉన్నది. సరే, నేను అగ్ని రథాలతో ఆ సుడిగాలలో నేను వెళ్ళేటప్పుడు నీకు కనబడితే నువ్వు ఆశించింది దొరుకుతుంది. ఒకవేళ నేను కానీ నీకు కనబడలేదనుకో, నీకు అది దొరకదు, రాదు అని చెప్పినాడు. అప్పుడు ఆయన ఆరోహణం అవటము ఆ అగ్ని రథాలతో, ఆ యొక్క మేఘస్తంభము, అగ్నిస్తంభం వచ్చి ఏలియాను కమ్ముకొని ఒక సుడిగాలిలాగా వచ్చి ఆ సుడిగాల్లో నుండి ఏమైపోయాడంటే ఆరోహణం అయిపోయాడు. ఆయన ఆరోహణము అవటము ఎలీషా చూచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎలీషా కనబడ్డాడు ఏలియా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఈరోజు నిజమైనటువంటి వధువు కూడా అటువంటి ప్రత్యక్షత కలిగి ఉండాలి మనం. ఆమేన్. హల్లెలూయా. ఎటువంటి ప్రత్యక్షత కలిగి ఉండాలి అనంటే దేవుణ్ణి గుర్తించగలిగే ప్రత్యక్షత, దేవుని చూడగలిగే ప్రత్యక్షత మనము కలిగి జీవించాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు ఆయన తిరిగి లేచిన తర్వాత ఆయన ఎక్కడున్నాడు అనంటే అందరూ కూడా ఆ గలిలే ప్రాంతంలో ఉన్నారు. వారి శిష్యులందరూ కూడా ఉన్నారు. యేసు ఆరోహణం ఒక మేఘము వచ్చి
ఆయన ఏం చేసిందంటే కొనిపోబడిందంట. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అప్పుడు శిష్యులు ఆయన కొనిపోబడటము, ఒక మేఘం రావటము, ఆ మేఘములోకి ఆయన వెళ్ళటము, ఆ మేఘం ఆయన తీసుకుని వెళ్ళిపోవటము శిష్యులు చూచారు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. శిష్యులు చూచారు కనుకనే వాళ్ళు మేడ గదిలోకి వెళ్ళి కనిపెట్టుకుని ప్రార్థించారు కాబట్టి ఆ ప్రార్థన వినినటువంటి దేవుడు వాళ్ళ మీదకి పరిశుద్ధాత్మ దిగింది. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. అలాగునే ఏలియా ఆరోహణం అవటం చూచాడు ఎలీషా. ఏలియా ఆరోహణం అవటం ఎలీషా చూచినప్పుడు ప్రియులారా, ఆ దుప్పటి ఏదైతే ఉన్నదో ఆయన ధరించినటువంటి, ఏలియా ధరించినటువంటి దుప్పటి, ఆ గొంగల దుప్పటి, ఆ వృద్ధుడు ధరించినటువంటి దుప్పటి, దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అక్కడి నుంచి ఆయన ఏం చేసినాడంటే కిందకి వదిలేశాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు ఎలీషా ఆ దుప్పటిని తీసుకుని ఏం చేసినాడంటే కప్పుకున్నాడు, ఆయన మీద వేసుకున్నాడు. అది రెండంతల ఆత్మ. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఏలియా దుప్పటి ఎలీషా మీదకి వచ్చింది. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అప్పుడు ఏలియా మరలా ఏం చేసినాడంటే యూటర్న్ తీసుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏం తీసుకున్నాడు? యూటర్న్ తీసుకున్నాడు. అంటే వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇప్పుడు మరణమును దాటి వెళ్ళిపోయారు. అంటే వీళ్ళకి మరణం లేదు. ఎలీషాకు మరణం లేదు, ఏలియాకు మరణము లేదు. నిజమైన వధువు కూడా ఈరోజు మరణము లేదు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వధువు పూర్తిగా వాక్యాన్ని ఇంకా గ్రహించలేని స్థితిలో ఉంది. ఇంకా గ్రహించలేని స్థితిలో దేవుడు యేసుక్రీస్తు ఆయన చెప్తున్నాడు. యోహాను సువార్తలో ఏమంటున్నాడంటే, ఇదిగో మీరు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నారని చెప్తున్నాడు ఆయన. ఏమండి? యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడు ఆయన? మీరు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నారు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఇప్పుడు ఏలియా ఎలీషా కూడా అంటే వీళ్ళిద్దరు కూడా వాళ్ళు మరణాన్ని దాటి వెళ్ళిపోయారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఏలియా అంటే అగ్నిరాధాలతో వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు ఎలీషా యూటర్న్ తీసుకున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యూటర్న్ తీసుకోవడం అంటే చూడండి, దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇలా చూడండి, వాళ్ళు ఎక్కడి నుంచి బయలుదేరారు? గిల్గాల్ నుంచి బయలుదేరారు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గిల్గాల్ దాటి ఎక్కడికి వెళ్ళారు? బేతేలునకు. బేతేలు నుంచి ఎరుకో నుంచి యోర్దాన్. ఈ యోర్దాన్ దాటి వెళ్ళిపోయారు. వీళ్ళు మరణాన్ని దాటి వెళ్ళిపోయారు, సజీవంగా వెళ్ళిపోయారు అని శరీరాలతో వెళ్ళిపోయారు వాళ్ళు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు ఈ యోర్దాను దాటి వెళ్ళిపోయిన తర్వాత ఏలియా వెళ్ళిపోయాడు. పరలోకానికి వెళ్ళిపోయాడు ఏలియా. ఇప్పుడు ఎలీషా ఒక్కడే ఉన్నాడు అక్కడ. ఇప్పుడు ఎలీషా ఆ దుప్పటి తీసుకున్నాడు. ఏలియా వదిలినటువంటి ఆ దుప్పటి తీసుకుని ఆ రెండంతల ఆత్మను ఆయన పొందుకొని ఇప్పుడు మరలా ప్రియులారు గమనించండి, ఇదిగో మరలా ఏం చేసినాడంటే యూటర్న్ తీసుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యూటర్న్ తీసుకుని ఎక్కడికి వస్తున్నాడు మరలా అంటే యోర్దాన్ దగ్గరకు వచ్చాడు. యోర్దాన్ దగ్గరకు వచ్చి ఏం చేసినాడు? ఆ దుప్పటి తీసుకున్నాడు. ఏలియా దుప్పటి తీసుకున్నాడు. ఆయన ఏమంటున్నాడో తెలుసు అక్కడ? చదవండి, ఆ వాక్యాన్ని చదవండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏలియా దేవుడు అంటున్నాడు. ఆయన దేవుడా, ఇదిగో జీవం కలిగినటువంటి నీ నామములో నేను ఇదిగో యోర్దానును కొడుతున్నానని చెప్పి ఆయన ఏం చేసినాడంటే ఆ దుప్పటితో ఆ యోర్దాను నదిని, ఆ నీటిని కొట్టాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అప్పుడు ఆ యోర్దాను ఏమైందంటే ఇదిగో రెండుగా చీలిపోయింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యోర్దాను ఏమైంది? ఇప్పుడు మరణం ఏమైంది? దారి చేసింది ఆయనకి. మరణం ఆయన ఆపలేకపోయింది. ఎవరిని? ఎలీషాను. మరణము ఎలీషాను ఆపలేకపోయింది. మరణము ఎలీషాను బంధించలేకపోయింది. మరణము ఎలీషాను సమాధిలో ఉంచలేకపోయింది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఎలీషా ఏం చేసినాడంటే యోర్దాను దగ్గరకు వచ్చాడు. యోర్దాను దగ్గరకు వచ్చి ఆ దుప్పటి తీసుకొని
ఇదిగో ఆయన ఏం చేసినాడంటే యోర్దానును ఆ నీళ్లను తాకించాడు, ఆ నీళ్లను కొట్టాడు. ప్రియులారా గమనించండి, కొట్టినప్పుడు ఆ మరణం ఏం చేసిందంటే ఎలీషాకు దారి చేసింది. ఈరోజు మరణం భయపడుతుంది. మరణం భయపడాలా? నిన్ను చూస్తే మరణం భయపడాలా? నిన్ను చూస్తే మరణం దారివాలే. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరణము నిన్ను చూచి భయపడాలి. భయపడాలంటే ఇదిగో ఎలీషాలో ఉన్నటువంటి ఆ రెండంతలటువంటి ఆత్మత ఈనాడు పెళ్లి కుమార్తె కలిగి ఉన్నప్పుడు ప్రియులారా ఖచ్చితంగా మరణము నీకు లోబడుతున్నది. మరణం నీకు భయపడుతుంది. వ్యాధులు నీకు భయపడుతున్నాయి. దురాత్మ శక్తులు నీకు భయపడుతున్నాయి. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఎలీషా ఆ దుప్పటి తీసుకొని ఆ నీళ్లను తాకినప్పుడు అక్కడ ఎవరూ లేరు. ఎవరైనా ఉన్నారా? అది ఎలీషాకి మాత్రమే తెలుసు. ఎలీషాకి దేవుడికి మాత్రమే తెలుసు. అది ఏంటంటే దాన్నే ఏమంటారంటే బహిరంగంగా కనబడిన కార్యం. అది దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మూడవ ఈడుపు ఆ విధంగా అంత సామాన్యతలో ఉంటుంది. మూడవ ఈడుపు ఎలా ఉంటుందండి? సామాన్యంగా ఉంటుంది. అంగులు ఆర్భాటాలు అక్కడ. అంగులు ఆర్భాటాల దగ్గర దేవుడు నివాసము చేయడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎక్కడ దేవుడు ఉంటాడో సామాన్యతలో. ఆయనకు కావలసిన సామాన్య ప్రజలు, ఆయనకు కావలసిన పేదవాళ్ళు, దిక్కులేని వాళ్ళు, దరిద్రులు, విధవరాళ్ళు దేవునికి కావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు ఆ యొక్క ఎలీషా యూటర్న్ తీసుకున్నాడు. మరణం దగ్గరకు వచ్చాడు. మరణముతో ఆజ్ఞాపించాడు. మరణం ఏం చేసిందంటే ఆయన దారి వదిలేసింది. ఎంత గొప్ప కార్యం అండి అది. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ రోజు మిమ్మల్ని అందుకే క్రీస్తు థామస్ ఏమంటున్నాడంటే ఇదిగో మీకు మరణం భయపడుతుందని చెప్పినాడు ఆయన. మరణము మిమ్మల్ని చూసి వణుకుతుందని చెప్తున్నాడు ఆయన. కారణం ఏంటి? ఈ రోజు రెండంతల ఆత్మ శక్తి సామర్థ్యము ప్రభావము నీలో నాలో ఉన్నది. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇంకా సంఘము దానిని గ్రహించలేనటువంటి స్థితిలో ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు ఎలీషా ఏం చేసినాడంటే యూటర్న్ తీసుకున్నాడు. తీసుకుని వచ్చి యోర్దాను దగ్గరకు వచ్చాడు. యోర్దాను దాటి మళ్ళీ ఎక్కడికి వచ్చాడో తెలుసు, ఆయన కర్మేలుకు వచ్చాడంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అక్కడి నుంచి అంటే తర్వాత ఆయన దాటి మళ్ళీ ఎక్కడికి వచ్చాడంటే ఎరుకోకు వచ్చాడంట. క్షమించండి, కర్మేలు కాదు. ఎక్కడికి వచ్చాడంటే ఎరుకోకు వచ్చాడు. ఎరుకో అనగా అర్థం ఏంటి? నాకు చెప్పా. ఎరుకో అనగా అర్థం ఏంటి? లోకము. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎరుక అనగా అర్థం ఏంటి? లోకము. ఇప్పుడు వధువు ఎక్కడుంది? లోకములో ఉంది. ప్రత్యేకంగా ఉంది వధువు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వధువు ఎలా ఉన్నది? లోకములో ప్రత్యేకముగా ఉన్నది. అందుకే దేవుడు యేసుక్రీస్తు చెప్తున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడు? ఆయన ఇదిగో లోకములో నుండి నేను మిమ్మలను వేరుపరిచాను. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అదే 7వ ముద్ర. ఆమేన్. హల్లెలూయా. అదే 3వ ఈడుపు. ఆమేన్. హల్లెలూయా. 3వ ఈడుపు అంటే ఏదో కాదు. యేసుక్రీస్తు తన రక్తముతో నిన్ను రక్షించి, ప్రభు అయిన క్రీస్తు ప్రణామ యొక్క రక్తముతో నీ దేహాన్ని విమోచించి నువ్వు ప్రత్యేకంగా జీవించని చెప్పడమే 7వ ముద్ర, 3వ ఈడుపు. 3వ ఈడుపు అంటే ప్రియులారా అది వధువుకు సంబంధించింది. అది మీది, నాది. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి. ఇప్పుడు ఎలీషా ఎక్కడికి వచ్చాడంటే మరలా ఎరుకోలోకి వచ్చేసాడు. ఆమేన్. హల్లెలూయా. ఎరుకోలో ఉన్న ఎరుకోలోనే ఆ యొక్క కర్మేలు ఉంది. పర్వతం మీదకి వెళ్ళి కూర్చున్నాడు. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు ఈ 3వ ఈడుపు ఎలీషాలో ఏ విధంగా జరుగుతుందో మనం చూద్దాం. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అంటే ఎలీషా ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు? వధువుకి. అంటే ఇప్పుడు ఏలియా వెళ్ళిపోయాడు, క్రీస్తు వెళ్ళిపోయాడు. ఇప్పుడు లోకములో ఎవరున్నారు? వధువు మాత్రమే ఉంది. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. క్రీస్తు లేడు. ఇప్పుడు ఆ యొక్క
ఆ వధువులో ఆయన ఏమైనాడంటే దాగి ఉన్నాడు. వధువులో క్రీస్తు ఏమైనాడు? ఇప్పుడు దాగి ఉన్నాడు. నీలో నాలో ఆయన ఆ క్రీస్తు ఏం చేస్తున్నాడంటే దాగి ఉన్నాడు. మానవుని యొక్క శరీరంలో దేవుడు నివాసం చేస్తున్నాడు. ఆయన ఈ నల్లటి యొక్క శరీరంలో ప్రియులారా గమనించండి, ఆయన ఏం చేస్తున్నాడంటే నివాసం చేస్తున్నాడు. ఆయన దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, ఆ యొక్క ఎలీషా ఏం చేస్తున్నాడంటే లోకంలోకి వచ్చేసాడు, ఎరుకోలోకి వచ్చేసాడు. మరలా ఆయన అంటే ఆయన మరలా తిరిగి లోకంలోకి వచ్చాడు. ఇప్పుడు వధువు ఎక్కడ ఉందంటే లోకంలోనే ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఎలీషా ద్వారా దేవుడు కార్యాలు చేయడం మొదలుపెట్టాడు. మొట్టమొదటిగా ఆయన స్వాధీనం చేసుకుంది ఏంటి? ఏం స్వాధీనం చేసుకున్నాడు ఆయన? మరణాన్ని. యోర్దాను దాటాడు, ఆయన యువతలకు వచ్చాడు. ఆయన మొట్టమొదటిగా ఆయన స్వాధీనంలో తీసుకుంది ఏంటో తెలుసా? మరణమును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే పాత నిబంధనలో ఉంటుంది, మీ శత్రు యొక్క గవినిని స్వాధీనపరచుకోండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వధువుకి ప్రధాన శత్రు ఎవరు? మరణము. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఈ వ్యాధులు కాదు, బాధలు కాదు. ఈ వ్యాధులు బాధలు అవి ఉండేవే, కానీ అసలు ప్రధానమైన శత్రువు ఏది అని అంటే మరణము. ఇప్పుడు ఎలీషా మొట్టమొదటిగా చేసిన పని ఏమిటి అని అంటే మరణాన్ని స్వాధీనంలో తీసుకున్నాడు. ఆయన శత్రువు యొక్క గవినిని ఆయన చేసినాడంటే స్వాధీనపరుచుకున్నాడు. ఇప్పుడు శత్రువు యొక్క గవిని స్వాధీనపరుచుకున్నాడంటే ఎలీషా ఇంకేమైనా కూడా చేయగలడు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అర్థమవుతుందండి? ఆమేన్. హల్లెలూయా. చూడండి, శత్రువు యొక్క గవినిని ఎలీషా ఏం చేసినాడంటే స్వాధీనం చేసుకున్నాడు. అది మూడవ ఇడుపు. అది బహిరంగంగా జరిగింది కాదు, అది బహిరంగంగా జరిగింది. అది అందరూ చూస్తూ ఉండగా ఎలీషా అక్కడ ఆ యొక్క నదిని, ఆ యొక్క యోర్దాను నీళ్లను తాకించాడా? ఎర్ర సముద్రాన్ని మోషే తాకించాడు. అది బహిరంగ ప్రదర్శన. అది ఆమేన్. హల్లెలూయా. ఏ ప్రదర్శన? బహిరంగ ప్రదర్శన. అది అందరూ చూస్తూ ఉండగానే, ప్రజలందరూ చూస్తూ ఉండగానే మోషే ఎర్ర సముద్రాన్ని తాకించాడు. ప్రజలు చూస్తూ ఉండగానే ఎర్ర సముద్రము 2 పాయలుగా చీలింది. అది బహిరంగ ప్రదర్శన. కానీ ఇక్కడ ఎలీషా ఏం చేస్తున్నాడు అనంటే యోర్దానును 2 పాయలుగా చేస్తున్నాడు ఆయన. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఇదే యోర్దానును యెహోషువ కూడా చీల్చాడు. ఆమేన్. హల్లెలూయా. మరి యోర్దాను యెహోషువ చీల్చినప్పుడు ప్రజలు చూస్తున్నారు. బహిరంగ ప్రదర్శన అది. ఆమేన్. హల్లెలూయా. కానీ ఎలీషా ఆ యోర్దాను చీల్చినప్పుడు అక్కడ ఎవరు లేరు. దేవుడు తప్ప, దేవుడు ఎలీషాకి తప్ప ఏ నరమాత్రుడికి ఆ కార్యము తెలియదు. నీలో జరిగే కార్యాలు కూడా ఆ విధంగానే ఉంటాయి. మీరు నమ్మాలి వాక్యం. ఇవి కేవలము వధువుకు మాత్రమే, కేవలము విశ్వాసము ద్వారా నీలో జరిగే కార్యము మార్పది. మీరు విశ్వాసము కానీ లేకపోయారా మీరు పాతాళానికే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక మీరు జాగ్రత్తగా ఉండాలి. విశ్వాసమును కోల్పోకూడదు. మనము దేవుడు ఈ కాలానికి ఇచ్చిన వర్తమానము, క్రీస్తు థామసు ద్వారా ఇచ్చిన సందేశము ఏదైతే ఉన్నదో దానిని మనం గట్టిగా పట్టుకొని నిలబడి దానికోసమే జీవించాలి మనము. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఇప్పుడు మొట్టమొదటిగా ఎలీషా ఆయన చేసిన కార్యము ఏమిటి అంటే శత్రువు యొక్క గవిని ఆయన ఏం చేసుకున్నాడంటే స్వాధీనపరుచుకున్నాడు. రాసుకోండి ఇది మీరు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎలీషాలో జరిగిన మొట్టమొదటి కార్యం ఏంటంటే ఎలీషా ఆ 2 ఆత్మ శక్తిని, ఆ శక్తి సామర్థ్యాన్ని పొందుకున్నప్పుడు, ఆ దుప్పటి ఎలీషా మీదకి వచ్చినప్పుడు
ఎలీషా ఏం చేసినాడంటే ముందు మరణాన్ని ఆయన ఏం చేసినాడంటే స్వాధీనపరుచుకున్నాడు. మరణాన్ని స్వాధీనం తీసుకున్నాడు. మరణాన్ని స్వాధీనం చేసుకున్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. శత్రువు యొక్క గవిని స్వాధీనపరుచుకున్నాడు ఆయన. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ఈ రోజున మీరు కూడా శత్రువు యొక్క గవిని స్వాధీనపరచుకోవాలి. మరణమును మీరు స్వాధీనపరచుకోవాలి, లోపరుచుకోవాలి. ప్రతి రోగాన్ని మీరు లోపరుచుకోవాలి. ఈ సృష్టిని మీరు లోపరుచుకోవాలి. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అది ప్రియులారా, మీరు ఎంత ఆత్మలో ఎంత ఎదుగుతారో, వాక్యములో ఎంత ఎదుగుతారో, మీలో ఉన్న శరీర కోరికలు, శరీర సంబంధమైన ఆలోచనలు ఏవైతే ఉన్నావో అవి తగ్గే కొద్ది వాక్యం ఏం చేస్తా ఉంటుందంటే పెరుగుతూ ఉంటుంది. ఆత్మీయ స్థితి పెరుగుతా ఉంటుంది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఎలీషా మొట్టమొదటిగా ఏం చేసినాడంటే శత్రువు యొక్క గవిని ఆయన స్వాధీనపరుచుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరణాన్ని స్వాధీనపరుచుకున్నాడు, మరణాన్ని కంట్రోల్ చేసుకున్నాడు ఆయన. తర్వాత మళ్ళా ఆయన ఇప్పుడు చూడండి, ఇందాక మనం చదివిన వాక్యము 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం మొదటి నుంచి ఒక వాక్యం. ఇంకా ఆయన ఎలీషా చేసిన కార్యాలు ఏంటో మనం చూద్దాం. ఇక్కడ అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయాను. అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండెనని మీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా ఇద్దరు కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా ఎలీషా నా వలన నీకేమి కావాలను, నీ ఇంటిలో ఏమి ఉన్నదో నాకు తెలియచెప్పుమనెను. అందుకామె నీ దాసులైన నా దగ్గర నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరి ఏమీ లేదనెను. అతడు నీవు బయటకు పోయి ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరకగలిగిన మట్టి పాత్రలన్నిటినీ అరువు తెచ్చుకొనుము. అప్పుడు నీవు ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండునని ఒక తట్టును ఉంచుమని ఆమెతో సెలవీయగా ఆమె అతని యొద్ద నుండి పోయి తనను కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలలో నూనె పోసెను. పాత్రలన్నీ నిండిన తరువాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా వాడు మరేమీ లేవని చెప్పెను. అంతలో నూనె నిలిచిపోయెను. స్తోత్రం చెప్పండి. చదవండి. ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా అతడు నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పెను. ఎలీషా ఏమో ఎక్కడో ఉన్నాడండి, ఈ యొక్క విధవరాలేమో మరొక దగ్గర ఉంది. పరిగెత్తుకుంటూ వచ్చింది, అయ్యా నీ దాసుడు అనేటువంటి నా భర్త చనిపోయాడు, తెలుసు కదా, అప్పులు చేసి చచ్చిపోయాడు. ఇదిగో యజమానుడు వచ్చాడు, నా ఇద్దరు బిడ్డలు తీసుకుని వెళ్ళి పనికి పెట్టుకుంటాడంట అని ఎలీషాకు మొరపెట్టుకుంది. అయితే నీ దగ్గర ఏముందని అడిగాడు ఆయన. నా దగ్గర నూనె కుండ ఒకటి తప్ప ఇంక మరి ఏమి కూడా లేదు అని చెప్పింది. ఇప్పుడు నువ్వు ఆ చుట్టుపక్కల ఇంటికి వెళ్ళి ఇదిగో కావలసిన కుండలు తీసుకొచ్చి పెట్టుకో అని చెప్పాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పెట్టినప్పుడు ఆ చుట్టుపక్కలకి వెళ్ళి కుండలో అనేకమైన పాత్రలు తెచ్చుకుంది. అప్పుడు నీవు నీ కుమారులు ఇంట్లోకి లోపలికి వెళ్ళి ఇదిగో ఆ యొక్క నూనెని తీసుకొని ప్రతి పాత్రలో పోయమన్నాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు
ఆ పాత్రలో పోసినప్పుడు ఆ పాత్రలన్నీ కూడా ఎలా అయిపోయినాయంటే నూనెతో నిండిపోయినాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నూనెతో నిండిపోయినాయి. అప్పుడు ఏమైందంటే ఇంకా కుమారులు ఆమె అడుగుతుంది, ఇంకా ఏమైనా పాత్రలు ఉంటే తీసుకురండి అని. ఆ కుమారులు అంటున్నారు, ఇంకా ఏమి పాత్రలు లేవు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చూడండి ప్రియులారా, గమనించండి. ఆ యొక్క మళ్ళా ఆ స్త్రీ నూనె కూడా ఏమైపోయిందంటే ఆగిపోయింది. ఆ స్త్రీ పరిగెత్తుకుంటూ ఎలీషా దగ్గరకు వచ్చింది. అయ్యా, ఇదిగో నూనె, పాత్రలన్నీ నూనెతో నిండిపోయినాయి. ఓ, ఇప్పుడు ఏం చేయమంటావు అని అంటే, కొన్ని పాత్రలు అమ్మి నీ అప్పులన్నీ తీర్చేసుకో, మిగతా వాటితో నువ్వు నీ కుమారుడు జీవించమన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఎలీషా వెళ్ళి వాళ్ళ ఇంట్లో కూర్చొని ఉపవాస ప్రార్థన చేయలే. ఆయన చేశారా? లేకపోతే ఎలీషా అసలు వాళ్ళ ఇంటికే వెళ్ళలేదు. ఈమె పరిగెత్తుకుంటూ వెళ్ళింది ఆయన దగ్గరికి. ఆయన ఎక్కడున్నాడు? షోమ్రోన్లో ఉన్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వెళ్ళి నేను చెప్పింది నువ్వు చేయమన్నాడు అంతే. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎలీషా ఏదైతే చెప్పాడో ఆ స్త్రీ కూడా అదే చేసింది. ఈరోజు ప్రియులారా గమనించండి, మనము చెప్పిన మాట వినము. మనం దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని వాక్యము చెప్పింది మనం చేయట్లేదు. దేవుని యొక్క వాక్యానికి మనం లోబడటం లేదు. దేవుని యొక్క వాక్యం మనకు వినయము విధేయత చూపించటం లేదు. అందుకే ఈరోజు మనము ఈ విధంగా ఉంటున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ స్త్రీ అనగా సంఘానికి సాదృశ్యం. ఆమేన్. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, ఖచ్చితముగా సంఘము క్రీస్తు యొక్క వాక్యానికి లోబడాలి. క్రీస్తు వాక్యమునకు వినయము విధేయత చూపించాలి. క్రీస్తు యొక్క వాక్యాన్ని గౌరవించాలి. క్రీస్తు యొక్క వాక్యానికి వినయము విధేయత కలిగి జీవించాలి. అలా జీవించినప్పుడే దేవుడు మన ద్వారా మనలో ఆయన కార్యం చేస్తాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, అది బహిరంగంగా జరిగిన కార్యం కాదు. అది ఎలీషా ప్రజలందరూ చూస్తూ ఉండగా చేసిన కార్యం కాదు. అది ఎలా జరిగింది? ఆ కార్యము చాలా సామాన్యంగా జరిగింది. అది నీవు నీ కుమారులు లోపలికి వెళ్ళి తలుపు వేసుకొని గడిపెట్టుకొని ప్రార్థన చేయండి. ఆ పాత్రలో మీ దగ్గర ఉన్న నూనెను పొయ్యండి. అది ఆ స్త్రీకి, ఆ కుమారులకు, ఎలీషాకు తప్ప ఇంకా ఏ నరమాత్రుడికి అక్కడ ఆ కార్యం తెలియదు. ఇది 3వ ఈడుపు. ఇది వధువులో జరిగే కార్యం. ఇది దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, అక్కడ మనం గమనించినప్పుడు నూనె దేనికి సూచనగా ఉన్నది? వాక్యమునకు పరిశుద్ధాత్మకు సూచనగా ఉన్నది. మట్టి పాత్రలు దేనికి సూచనగా ఉన్నది? మానవ జీవితాలకు సాదృశ్యముగా ఉన్నది. అంటే ప్రతి ఒక్కరి హృదయము ఇక్కడ దేనితో నింపబడాలి అని అంటే, దేవుని యొక్క వాక్యముతో, పరిశుద్ధాత్మ యొక్క శక్తితో, రెండంతల ఆత్మతో మనం ఏముండాలంటే నింపబడాలి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన హృదయము దేవునికి, దేవుని యొక్క వాక్యానికి స్థానం ఇవ్వాలి. మన హృదయంలో దేవుని యొక్క వాక్యమునకు స్థానం ఉండాలి. వాక్యమును కలిగి మనం జీవించాలి. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి, మరొక వాక్యాన్ని మనం చదువుతాం. 4వ అధ్యాయం 13 నుంచి 18 వరకు చదవండి. 2వ రాజులు గ్రంథము 4వ అధ్యాయం 13 నుంచి 18 వరకు. అతడు నీవు ఇంత శ్రద్ధ భక్తులు మా యందు కనపరచితివి. ఇంత శ్రద్ధ
ఆ భక్తులు ఆ మా యందు కనపరిచితివి. మా యందు కనపరిచితివి. నీకు నేనేమి చేయవలను? నీకు నేను ఏమి చేయవలను? రాజుతోనైనను రాజుతోనైనను సేనాధిపతితోనైనను సైన్యాధిపతితోనైనను నిన్ను గురించి నేను మాట్లాడవలనని నేను మాట్లాడవలనని కోరుచున్నావా అని ఆ? కోరుచున్నావా అని అడగమని గెహాజీకి ఆజ్ఞ ఇవ్వగా వాడు ఆ ప్రకారం ఆమెతో అనెను నేను నా స్వజనులలో కాపురమున్నానే అనెను. ఎలీషా ఆమె నేనేమి చేయగోరుచున్నాను వానిని అడుగగా గెహాజీ ఆమెకు కుమారుడు లేడు మరియు ఆమె పెనిమిటి ముసలివాడని అతనితో చెప్పెను. అందుకతడు ఆమెను పిలువమనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి ద్వారమందు నిలువగా ఎలీషా మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిట కుమారుడునని ఆమెతో అనెను. ఆమె ఆ మాట విని దైవజనుడైన నా ఏలినవాడా అలాగు పలకవద్దు, నీ దాసులైన నాకు అబద్ధమాడవద్దని అనెను. పిమ్మట ఆ స్త్రీ గర్భవతి అయి మరుసటి ఏట ఎలీషా తనతో చెప్పిన కాలమున కుమారుని కనెను. ఆ బిడ్డ ఎదిగిన తర్వాత ఒకనాడు కోత కోయి వారి వద్దనున్న తన తండ్రి దగ్గరికి పోయి తన తల్లి యొద్దకు పోయి తన తండ్రి యొద్దకు పోయి అక్కడ ఉండగా వాడు నా తల పోయేనే అని తన తండ్రితో చెప్పెను. వాడు నా తల పోయేనే అని తన తండ్రితో చెప్పెను. అతడు వారిని ఎత్తుకొని తల్లి యొద్దకు తీసుకొని పొమ్మని ఒకరికి చెప్పగా వాడు ఆ బాలుని ఎత్తుకుని వాడి తల్లి యొద్దకు తీసుకుని పోయెను. పిల్లవాడు మధ్యాహ్నం వరకు తల్లి తొడ మీద పండుకొని ఉండి చనిపోయాడు. చాలండి, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ షూనేమిరాలు, ఒక షూనేమిరాలు కనబడతా ఉంది. ఈ షూనేమిరాలు ఇంటికి ఈ యొక్క ఎలీషా ఆయన యొక్క దాసుడు గెహాజీ తరచుగా వెళ్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ షూనేమిరాలు తన భర్త వీళ్ళిద్దరు కూడా ఎలీషాకు తన ఇంటి మీద ఒక రూమ్ సపరేట్ గా కట్టించింది. రూమ్ కట్టించి ఆ రూమ్ లో ఏమిటి ఆయన అంటే బల్ల, దీపస్తంభము, ఇవన్నీ కూడా ఆయనకు కావలసినటువంటి అన్ని కూడా అక్కడ అమర్చి పెట్టేసింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీకు ఇదంతా కూడా 8వ వచనం నుంచి చదివితే మీకు అర్థమవుతా ఉంటుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఎలీషా ఆ ఇంటికి వస్తున్నాడు, పోతున్నాడు. ఎలీషా గెహాజీ ఆ ఇంటికి వస్తున్నారు, పోతున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ విధంగా కొన్ని రోజులు జరిగినప్పుడు అప్పుడు ఏం చేసిందంటే ఆ యొక్క ఎలీషా ఆ యొక్క షూనేమిరాల్ని అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు అని అంటే, నా వలన నీకు ఏమైనా సహాయమో కావాలా అని అడుగుతున్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు ఆమె ఏమి మాట్లాడటం లేదు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అప్పుడు గెహాజీ అంటున్నాడు, ఏమన్నాడంటే, అయ్యా ఇదిగో ఆమెకు పిల్లలు లేరు, ఆమె యొక్క భర్త కూడా వృద్ధుడైపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా అని చెప్పినప్పుడు అప్పుడు ప్రియులారా గమనించండి, ఆమె గురించి ఆ ఎలీషా అంటున్నాడు కదా, ఇదిగో మళ్ళా మీదటికి మేము వచ్చినప్పుడు నీ కౌగిట కుమారుడు ఉంటాడని చెప్పామని ఏం చేసినాడంటే దీవించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దీవించినప్పుడు ప్రియులారా కుమారుడు పుట్టాడు. ఇక్కడ కుమారుడు పుట్టాడు, అదొక అద్భుతం. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకని ఆమె బహుకాలము గడిచినా కూడా ఆమెకు పిల్లలు లేరు కాబట్టి, ఆమె యొక్క భర్త కూడా వృద్ధుడైపోయాడు కాబట్టి.
అంటే పిల్లలు కనే స్థితి ఆ యొక్క స్త్రీకి లేదు అక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ దేవుడు ఒక అద్భుతం అక్కడ ఎలీషా ద్వారా చేస్తున్నాడు. ఏమిటే ఆ యొక్క అద్భుతం అని అంటే ప్రియులను గమనించండి, ఆమె గర్భాన్ని తెరవటం, ఆమెకి పిల్లవాడిని అనుగ్రహించడం అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి పిల్లలు గమనించండి, ఆ పిల్లవాడు అనుగ్రహించి ఆ పిల్లవాడు పుట్టాడు. ఆ పిల్లవాడిని తీసుకుని ఆమె ఏం చేసిందంటే తండ్రి ఇంటికి వెళ్ళింది. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆ పిల్లవాడిని తీసుకుని ఎక్కడికి వెళ్ళింది? తండ్రి ఇంటికి వెళ్ళింది. తండ్రి ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆమె పనికి వెళ్ళింది. ఏ పనికి వెళ్ళింది? ఆమె వెళ్ళిన పనికి ఏంటి? అక్కడ కోత కోయడానికి వెళ్ళిందట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ పనికి వెళ్ళింది? ఆమె కోత కోయడానికి వెళ్ళింది. ఆ పిల్ల సహజంగా పల్లెటూరులో ప్రియులారా ఈ స్త్రీలు పిల్లలు ఉన్న స్త్రీలు వాళ్ళు ఏం చేస్తారంటే ఏ చెట్టుకో ఒక చీర కట్టి ఆ చీరలో బండేస్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే పొలంలో పని చేస్తూ ఉంటారు. వాడు ఏడ్చినప్పుడల్లా వచ్చి వీళ్ళు ఆ తల్లి ఏం చేస్తారంటే పాలిస్తూ ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే ఈ స్త్రీ ఏం చేసిందంటే ప్రియులారా ఆ విధంగానే కోత కాలం కనుక ఆమె ఏం చేసిన కోతకి పనికి వెళ్ళింది అనమాట. అప్పుడు చూడండి అక్కడ ఏం జరిగింది? ఆ బిడ్డ పెరిగిన తరువాత ఒకనాడు కోత కోరి వారి వద్దనున్న తన తండ్రి దగ్గరికి పోయి కోత కోయవారు వద్దనున్న తన తండ్రి దగ్గరికి వెళ్ళిందంట. అక్కడ ఉండగా వాడు నా తలపోయనే అని తన తల్లితో చెప్పెను. చాలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు అది కోత కోసే సమయం అంట. అంటే కోత కాలంలో ఈమెకి దేవుడు ఎలీషా ఏం చేసినాడంటే బిడ్డనిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు సంఘములో కోత కాలంలో వచ్చిన కుమారుడు ఎవరు? సంఘములో కోత కాలంలో వచ్చిన కుమారుడు ఎవరు? ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కోత కాలంలో వచ్చిన కుమారుడు ఎవరు? ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ. అంటే ఆ శూనేమిరాలు కనినటువంటి కుమారుడు ఎవరికి సూచనగా ఉన్నాడంటే క్రీస్తు బ్రహ్మకు సూచనగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆ శూనేమిరాలు దేనికి సూచనగా ఉన్నదంటే సంగమనకు, 7 సంఘ కాలాల్లో ఉన్నటువంటి సంగమనకు సూచనగా ఉన్నది. ఆమె కనినటువంటి కుమారుడు ప్రియులారా కోత కాలములో కనినటువంటి కుమారుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ కోత కాలంలో కనినటువంటి ఈ కుమారుడు క్రీస్తు బ్రహ్మకు సాదృశ్యముగా ఉన్నాడు. రెండవది ఆ కుమారుడు ఏమైపోయాడు? చనిపోయాడు. ఆ శూనేమిరాలు పుట్టిన కుమారుడు ఏమైపోయాడు? చనిపోయాడు. అక్కడి నుంచి ఏం చేసింది అంటే గాడిదకి గంటలు కట్టుకుని ఎక్కడికి వచ్చింది? మళ్ళా ఎలీషా దగ్గరకు వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎలీషా ఎక్కడున్నాడు అంటే కర్మేలు పర్వతం మీద ఉన్నాడు. ఎక్కడున్నాడండి? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరిగెత్తుకుంటా గాడిదలకి గంతలు కట్టి ఆ కుమారుని ఆ గాడిద మీద పెట్టుకొని ఏం చేసింది? ఎలీషా దగ్గరకు వచ్చేసింది. ఎలీషాతో ఆమె అడుగుతుంది, ఇదిగో నేనేమన్నా నీకు నేను సంతానం పుట్టించమని నేనేమన్నా అడిగానా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎలీషా ఆమె కనబడగానే అడిగాడు, ఏమని? అమ్మా నీవు నీ పెనిమిటి నీ కుమారుడు సుఖముగా ఉన్నారా అని అడిగారు. ఆమె కూడా అంటుంది, ఇదిగో మేము అందరం కూడా సుఖంగానే ఉన్నాం. కుమారుడు చచ్చిపోయాడు కదా, సుఖంగా ఎక్కడ ఉంటుంది? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే విశ్వాసంతో చెప్తున్నాను, నాకు పిల్లలు లేని సమయంలో నాకు పిల్లల్ని పుట్టించాడు ఆయన. కనుక ఈ బిడ్డ చనిపోయినా సరే మరలా తిరిగి బతికించగలగాడు అన్న విశ్వాసము ఆ శూనేమిరాలు ఆ స్త్రీలో ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చదవండి తర్వాత అక్కడి నుంచి.
అతడు ఆ, నీ నడుము బిగించుకొని ఆ, నీ దండమును చేత పట్టుకొని పొమ్ము. ఆ, ఎవరైనాను నీకు ఎదురుపడిన ఎడల ఆ, వానికి నమస్కరింపవద్దు. ఆ, ఎవడైనాను నీకు నమస్కరించిన ఎడల ఆ, వారికి ప్రతి మర్యాద చేయవద్దు. ఆ, అక్కడికి పోయి ఆ, నా దండమును ఆ. ఆ బాలుని ముఖము మీద పెట్టుమని పెట్టుమని గెహాజీకి ఆజ్ఞ ఇచ్చి పంపెను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు ఎలీషాలో ఆ 3వ ఇడుపు ఏంటో తెలుసా? ఇదిగో గెహాజీని పంపిస్తున్నాడు. ఆయన దగ్గర ఉన్నటువంటి దండాన్ని, అంటే కర్ర దేనికి సూచనగా ఉన్నది? అధికారమునకు సూచనగా ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. గెహాజీ వెళ్ళి ఈ కర్రను తీసుకుని వెళ్ళి ఆ చనిపోయినటువంటి బిడ్డ మీద పెట్టు. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ గెహాజీ వెళ్ళి ప్రియులారా ఆ యొక్క చనిపోయిన బిడ్డ మీద ఆ దండాన్ని పెట్టాడో వాడు లేచి కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. యెహోవా జీవము తోడు నీ జీవము తోడు, యెహోవా జీవము తోడు నీ జీవము తోడు. నేను నిన్ను విడవనని చెప్పగా ఆ, అతడు లేచి ఆమెతో కూడా పోయెను. అతడు లేచి ఆమెతో కూడా పోయెను. దేవుని నామానికి మహిమ కలుగును. హల్లెలూయా. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా? అంటే ఈ కార్యాలన్నీ కూడా ఎలా జరుగుతున్నాయంటే చాలా సామాన్యముగా, చాలా దీనత్వములో, అర్థమవుతుందండి? చాలా సామాన్యముగా దీనత్వములో. ఎలీషా ఎక్కడికి వెళ్ళట్లేదు, కానీ ఎలీషా ఏం చేస్తున్నాడు? తన దగ్గర ఉన్నటువంటి పనివాడిని పంపిస్తున్నాడు తన దండమునిచ్చి. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఎంతో దీనముతో, ఎంతో సామాన్యలో, ఎంతో వినయము విధేయతతో ఈ కార్యాలన్నీ కూడా ప్రియులారా ఇక్కడ జరుగుతా ఉన్నాయి. ఇది నాట్ పబ్లిక్ షో, ఇది బహిరంగంగా కనబడే ప్రదర్శన కాదు. ఇది 7వ ముద్ర, 3వ ఇడుపు. 7వ ముద్రే 3వ ఇడుపు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. కనుక ఇప్పుడు వధువు చేసే కార్యాలు క్రీస్తు బ్రహ్మ నామంలో చేయాలి. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ఇక్కడ ఎలీషా ప్రియులారా గమనించండి, ఆ జీవం కలిగినటువంటి యెహోవా నామములో ఏ కార్యాలైతే చేస్తున్నాడో, ఈరోజు నిజమైన పెండ్లి కుమార్తె, ఆ 2 ఆత్మ శక్తి సామర్థ్యము ప్రభావము కలిగినటువంటి పెండ్లి కుమార్తె, జీవము కలిగిన క్రీస్తు బ్రహ్మ యొక్క నామంలో ఎలీషా చేసిన విధముగానే కార్యాలు చేయబోతున్నది. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఆ యొక్క షూనేమిరాల యొక్క ఆ యొక్క కుమారుడు ఆ దండము తీసి వెళ్ళి పెట్టగానే ఆ కుమారుడు లేచి నిలబడ్డాడు. అంటే క్రీస్తు బ్రహ్మము ఆయన ఏం చేయబడ్డాడంటే మరణము నుండి తిరిగి లేపబడ్డాడు. ఆయన దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. కోతకాలంలో వచ్చాడు. ఈ షూనేమి కొడుకు ఎప్పుడు వచ్చాడు? కోతకాలంలో వచ్చాడు, మరణించాడు, చనిపోయాడు, మరలా తిరిగి లేపబడ్డాడు. ఇదంతా ఎవరికి సూచనగా ఉన్నది? ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మకు సూచనగా ఉన్నది. క్రీస్తు బ్రహ్మము ఏ సమయంలో వచ్చాడు? కోతకాలంలో వచ్చాడు. కోతకాలంలో వచ్చినటువంటి జ్యేష్ఠ కుమారుడు ఆయన ఏమైపోయాడు? చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. ఆయన మన తిరిగి జీవముతో పునరుద్ధానుడయ్యాడు. దేవుని నామానికి మహిమ కలుగును. హల్లెలూయా. ఆ షూనేమిరాలు కొడుకు ఏ విధంగా అయితే తిరిగి లేపబడ్డాడో, అదే విధముగా జీవము కలిగిన ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మము తిరిగి లేపబడినాడు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, మరొక కార్యం మనం చూద్దాం. దేవుని నామానికి మహిమ కలుగును. హల్లెలూయా. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయం 14వ వచనం. 6వ అధ్యాయం 14. రాజు అచ్చటికి గుర్రములను రథములను గొప్ప సైన్యమును పంపెను. వారు రాత్రివేళ వచ్చి నలుదిశలను పట్టణమును చుట్టుకొనగా దైవజనుడైన అతని పనివాడు పందలకాడ లేచి బయటకు వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకుని చూచెను. పట్టణము చుట్టుకొని కనబడెను. అంతటా అతని పనివాడు అయ్యో
నా ఏలినవాడా నా ఏలినవాడా మనము ఏమి చేయుదుమని ఏమి చేయదుమని ఆ దైవజనునితో అనగా ఆ దైవజనుడితో అనగా అతడు భయపడవద్దు మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి యెహోవా ఆ వీడు చూచున్నట్లు ఆ దయచేసి వీని కళ్ళను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాడి కళ్ళను తెరవజేసిన గనుక వాడు ఎలీషా చుట్టూను అగ్ని రథముల చేతను నిండి ఉండుట చూచెను. ఆ దండువారు అతన్ని సమీపించినప్పుడు ఆ ఎలీషా నీ జనులను ఆ అంధత్వముతో ముత్తుమని ఆ యెహోవాను వేడుకొనగా ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున వారిని అంధత్వముతో మొత్తెను. అప్పుడు ఎలీషా ఇది మార్గము కాదు, ఇది పట్టణము కాదు. మీరు నా వెంట వచ్చిన ఎడల మీరు వెదుకువాని యొద్దకు మిమ్మల్ని తీసుకుని పోదునని వారితో చెప్పి షుమ్రోను పట్టణమునకు వారిని నడిపించెను. చాలండి, దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి. ఇక్కడ మనం గమనించినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే, అక్కడ ఈ యొక్క ఎలీషాను ఆ యొక్క గెహాజీని ఏం చేసినారంటే, ఆ యొక్క సిరియా సైన్యము ఏం చేస్తుందంటే ముట్టడించింది. దేవునామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ముట్టడించినప్పుడు అది గెహాజీ చూచి ఎలీషాతో వచ్చి చెప్తా ఉన్నాడు. ఎలీషాతో చెప్తున్నాడు, ఓ నా యజమానుడా, ఇంకేముంది, ఇదిగో ఇక్కడ కొన్ని వేల సైన్యము మనల్ని ముట్టడించి ఉన్నది. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా అని చెప్పినప్పుడు ఎలీషా అంటున్నాడు, ఇదిగో ఆ లోకంలో ఉన్న వాళ్ళ అందరికంటే కూడా మన వెనకాల ఉన్న సైన్యం ఇంకా గొప్పది. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అప్పుడు ఎలీషా ప్రార్థన చేశాడు, ఇదిగో వాడిని చూడగలిగే నేత్రాలు ఈ గెహాజీకి తెరవమని ప్రార్థించాడు. వాడి నేత్రాలు తెరవబడ్డాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఎలీషా ఏ కార్యాలు చేసినా కూడా, ఎలీషా ఎన్ని కార్యాలు చేసినా కూడా ఆ కార్యాలన్నీ కూడా బహిరంగంగా జరగలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఎలీషా చేసిన ఏ కార్యము కూడా, మీరు వరుసగా ఇంకా చదవండి, ఇంకా చాలా ఉన్నాయి, చెప్పాల్సినవి చాలా ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఎలీషా ఏ కార్యము చేసినా కూడా బహిరంగముగా చేయలేదు. ఎలీషా చేసిన ప్రతి కార్యము కూడా సామాన్యతలో జరిగినది. ఎలీషాకు దేవునికి ఆ కార్యము ఎవరైతే జరిగిందో వాళ్ళకి తప్పనిచ్చి ఇంకా బయట ప్రపంచానికి ఆ కార్యములు కనబడలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. కనుక ఈరోజు పెండ్లి కుమార్తె యొక్క పరిచర్య కూడా ఆ విధముగానే ఉంటుంది. నువ్వు ప్రార్థన చేస్తే రోగాలు పోవాలి, దెయ్యాలు పోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. మరణించిన వారు తిరిగి లేపబడాలి. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. కనుక ఈ రోజున ప్రియులారా, ఆ శక్తి సామర్థ్యము దేవుడు పెండ్లి కుమార్తెలో పెట్టాడు. ఆమేన్, హల్లెలూయా. ఎవరిలో పెట్టాడండి? పెండ్లి కుమార్తెలో పెట్టాడు. కనుక ఎలీషా మొట్టమొదటిగా ఆయన చేసిన పని ఏమిటంటే, శత్రువు యొక్క గవిని స్వాధీనపరుచుకున్నాడు, మరణమును స్వాధీనపరుచుకున్నాడు. రెండవది ప్రియులారా, గమనించండి, ఆ యొక్క ఎలీషా సేవకులలో ఒక సేవకుడు చనిపోయినప్పుడు ఆ యొక్క విధవరాలు కుటుంబాన్ని, ఆమెకున్న అప్పులన్నీ కూడా తీర్చేసేసాడు. ఆమె నిరంతరం కూడా జీవించున్నట్లు, ఆమె కుమారులు బ్రతుకున్నట్లు, వాళ్ళ యొక్క ఆ ఇంట్లో సమృద్ధిగా నూనెను ఆయన ఉంచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. వాళ్ళ అప్పులన్నీ కూడా తీర్చేశాడు ఆయన. ఎలీషా అందుకే క్రీస్తు థామస్ ఏమన్నాడంటే, మీ అప్పులన్నీ నేను కట్టేస్తాను అన్నాడు ఆయన.
దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. థామస్ గారు ఏ వాక్యం ఆయన ఆధారం చేసుకుని మాట్లాడాడు? ఈ వాక్యమే. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఎందుకని ఇక్కడ క్రీస్తు థామస్ నిజమైనటువంటి ఒక ఎలీషాగా ఉన్నాడు. ఆయనే వధువులో సమకూర్చబడిన గింజలలో జ్యేష్ఠుడు క్రీస్తు థామస్. అందుకే ఆయన అంటున్నాడు, ఇదిగో ఎలీషా యొక్క పరిచయం ఇప్పుడు జరుగుతుంది. మీకు ఎవరికైనా అప్పులు ఉన్నాయో చెప్పండి, మీ అప్పులన్నీ కూడా నేను తీర్చేస్తా. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఆ విధవల యొక్క ఆ అప్పులన్నీ కూడా ఏం చేసినాడంటే ఎలీషా తీర్చేసేసాడు. మూడవది ప్రియులారా గమనించండి, ఈ శూనేమిరాలు యొక్క గర్భాన్ని తెరిచాడు, ఆమెకు కుమారుని అనుగ్రహించాడు. ఆ చనిపోయినటువంటి కుమారుని మళ్ళా తిరిగి బ్రతికించాడు. ఇవన్నీ ఎట్లా జరుగుతాయి అంటే ప్రజలు చూస్తూ ఉండగా జరిగిన కార్యాలు కాదు, ఒక సామాన్యమైన రీతిలో. 5వ అధ్యాయం మనం చదువుదాం. చూడండి, 5వ అధ్యాయం 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయం మరొక కార్యాన్ని ఇక్కడ మనం చూసి ముగించేద్దాం. సిరియా రాజు సైనాధిపతి అయిన నయమాను అని ఒకడు ఉండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను. గనుక అతడు తన యజమాను దృష్టికి గనుడై దయ పొందిన వాడాయను. చాలండి. చూడండి ఇక్కడ, అంటే పూర్తిగా కాదంతా చాలా టైం అయిపోద్ది. చూడండి ఇక్కడ సిరియా దేశాన్ని ఏలుతున్నటువంటి సిరియా రాజు, అతని పేరేమిటంటే నయమాను. ఈ నయమానికి ఏముందంటే కుష్ఠరోగం ఉన్నది. ఏ రోగం ఉంది? కుష్ఠరోగం ఉన్నది. ఈ నయమాన్ ఇంట్లో ఒక 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 పేదరాలు ఒక అమ్మాయి పని చేస్తా ఉన్నది. అప్పుడు సిరియా రాజు ఆ యొక్క నయమాన్ యొక్క భార్యతో ఆ ఇంట్లో పని అమ్మాయి, ఆ అమ్మాయి ఎవరు? ఒక యూదురాలు. ఆ అమ్మాయి ఎవరు? ఒక యూదురాలు. ఆమె పని చేస్తున్నప్పుడు అప్పుడు ఆయన భార్యతో మాట్లాడింది, అమ్మా మాకు ఒక ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త దగ్గరికి వెళితే రాజు యొక్క కుష్ఠరోగం పోతుంది అని ఆ యొక్క స్త్రీ, ఆ బాలిక ఆ యొక్క యజమానురాలతో చెప్పింది. ఆ యజమానురాలతో చెప్పినప్పుడు రాజు వచ్చాడు. రాజు వచ్చినప్పుడు ఆ యొక్క స్త్రీ, రాజు యొక్క భార్య రాజుకు చెప్పింది, అయ్యా ఇదిగో ఇజ్రాయెల్లో ఆ ప్రవక్తున్నాడంట, నీవు వెళ్ళి ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళు, నీకులో ఉన్నటువంటి ఆ కుష్ఠరోగం పోయిద్దని చెప్పినప్పుడు ప్రియులారా గమనించండి, ఆ మాట తీసుకుని ఆ సిరియా రాజు నయమాను తన ఇంకొక సేవకుడు ఇద్దరు బయలుదేరి తనకు కావలసినటువంటి కానుకలన్నీ కూడా మూటలు కట్టుకున్నాడు. వెండి బంగారం నగలు మొత్తం కట్టుకుని గాడిదల మీద వేసుకుని గుర్రాల మీద వేసుకుని వెళ్ళాడు అనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు రాజు ఎవరో వస్తున్నట్టుగా అలికిడి వచ్చింది. అలికిడి రావడంతో ఎలీషా గ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎలీషా గ్రహించి ఇప్పుడు తన దాసుని పిలిచాడు, గెహాజీని. ఇదిగో ఆ సిరియా దేశం నుంచి నయమాన్ వస్తున్నాడు, అతనికి కుష్ఠరోగం ఉంది, నీ వెళ్ళి యోర్దాను నదిలో అతన్ని 7 సార్లు మునగమని చెప్పు అని చెప్పి ఆ గెహాజీతో పంపించాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక రాజు వస్తా ఉంటే దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఎలీషా ఏం చేయాలి? రాజుకి ఎదురుగా వెళ్ళాలి, అవునా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ యొక్క రాజు ఆశించింది అదే. రాజు ఏం కోరుకుంటున్నాడు తెలుసా? అక్కడ నేను వస్తున్నాను కాబట్టి ఇప్పుడు ఎలీషా నాకు ఎదురుగా పరిగెత్తుకుంటూ వస్తాడు అనుకుంటున్నాడు నయమాను. కానీ ఇక్కడ రాజు ఊహించింది వేరు, అక్కడ జరుగుతున్నది వేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నయమాను ఈ ఎలీషా ఏం చేసినాడంటే గెహాజీని పంపించాడు. ఇదిగో నువ్వు పైదాకా రావాల్సిన అవసరం లేదు, కష్టపడక ఇదిగో కొండ ఎక్కాల్సిన అవసరం లేదు, నువ్వు తిన్నగా అట్నుంచి అంటే ఆ యొక్క యోర్దాను నదిలోకి వెళ్ళి 7 సార్లు మునుగమన్నాడు మా పాస్టర్ గారు, నువ్వు వెళ్ళి మునుగాను అన్నాడు. ఇక రాజుకి ఏమొచ్చిందంటే కోపం వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కోపం వచ్చి, ప్రియమైన దేవుని బిడ్డలారా చదవండి అక్కడ వాక్యం. అందుకు నయమాను
పాపము తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లా నేను అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి చాలండి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఇప్పుడు మనం ఏదైతే చెప్పామో అదే అక్కడ ఉంది. అంటే తను కోరుకుంది ఏంటి? అతడు వచ్చి తన యొక్క చెయ్యి నా మీద పెట్టి, చాలా మంది ఇదే ఇప్పుడు ఏం చేస్తారు, చెయ్యి మీద నెత్తి మీద చేయి పెడితేనే కానీ ప్రార్థన చేసినట్టు ఉండదు వాళ్ళకి. అసలు అది కరెక్టే కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు అసలు ఆ ప్రార్థనే కాదది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఎలీషా అట్లా చేయట్లే. ఇక్కడ గమనించండి, వాక్యాన్ని గమనించండి. ఎలీషా ఆ విధంగా చేయట్లేదు. అతను అనుకుంటున్నాడు ఎలీషా వచ్చి నా మీద చేయి పెట్టి ప్రార్థన చేస్తాడు అనుకుని నేను ఆలోచిస్తే, ఈయనేంటి పనుడు పంపించి నువ్వు తిన్నగా మళ్ళీ అటు నుంచి అంటే యోర్దానికి పొమ్మంటున్నాడు. అందులో యోర్దాన్ నది అసలు మురికేది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బుడమైన కాలం ఎలాగో యోర్దాన్ నది కూడా కాలం అలాగా. కనుక ఇప్పుడు చూడండి, నువ్వు వెళ్ళి ఆ నదిలో మునగమని. ఏం మా ఊర్లో నదులు లేవనుకుంటున్నాడా? వాటిలో స్నానం చేసి శుద్ధి నందలేనా? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళ ఊర్లో ఎన్ని నదులున్నా, ఎన్నిసార్లు మునిగినా అతడు రోగం పోదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ దైవజనుడు ఎలీషా ఒక ఆజ్ఞ మేరకు ఇక్కడ స్వస్థత జరుగుతా ఉంది ఇక్కడ. ఆమేన్. హల్లెలూయా. ఎలీషా ఏమంటున్నాడంటే, ఇదిగో నీవు వెళ్ళి 7 మార్లు ఆ నదిలో మునుగు అని చెప్పాడు ఆయన వెళ్ళిపోయాడు. మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాడు తిరిగి. అప్పుడు ఆ పనోడు, ఆయన దగ్గర ఉన్నటువంటి పనోడు సేవకుడు ఆయనను అడిగాడు, అయ్యా అతను ఏదో కొంత వెండి బంగారం నగలు అడిగితే నువ్వు ఇచ్చిండేవాడుగా, కానీ ఆయన నిన్ను అవన్నీ కూడా ఏమీ అడగలేదే. కేవలం వెళ్ళి ఆ యోర్దాను నదిలో 7 సార్లు మునుగమన్నాడు. ఒకవేళ మునిగితే ఏమైంది? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన మాట విన్నాడు, వెళ్ళాడు. పిల్లారా గమనించండి, 6 సార్లు మునిగాడు. 6 సార్లు మునిగిన చూసుకుంటున్నాడు ఆయన దేహాన్ని. ఆయన మునుగుకి ఒక్కొక్కసారి మునుగుతున్నాడు, లేస్తున్నాడు, మునుగుతున్నాడు, లేస్తున్నాడు, చూసుకుంటున్నాడు, మునుగుతున్నాడు, లేస్తున్నాడు, చూసుకుంటున్నాడు. 6 సార్లు మునిగారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. చూడండి పిల్లలు గమనించండి, 6 సార్లు మునిగినప్పుడు ఏమీ జరగల. అప్పుడు 7వసారి మునిగాడు ఆయన. 7వసారి ఎప్పుడైతే మునిగాడో ఆ మునగటం పిల్లలు గమనించండి, ఆయన శరీరం ఎలా మారిపోయింది అంటే పసిపిల్లవాడి దేహముగా మారిపోయాను. ఇప్పుడు మనం కూడా ఆ విధంగానే ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన శరీరాలు మార్పు చెందే సమయంలో మనం జీవిస్తాం. వ్యాధులతో, రోగాలతో, బాధలతో ఉన్న మన శరీరములో ఇదిగో ఒక దినాన పిల్లల గమనించిన ఆ ఉదయకాల సమయంలో ఓ పసిపిల్లవాని దేహము వలె మన శరీరాలు మార్పు చెంది మనం ఏమైపోతున్నామంటే ఎత్తబరుట్లోకి వెళ్ళిపోతా ఉన్నాం. ఆయన కలుసుకోబోతున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇది ఒక పబ్లిక్ షోగా జరగలేదు. ఇది యేసుక్రీస్తులో కూడా ఈ పరిచయం జరిగింది. మీరు గమనించండి. ఒకరోజు 10 మంది కుష్ఠరోగులు ఆయన దగ్గరకు వచ్చారు. 10 మంది కుష్ఠరోగులు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు, అయ్యా నీకు ఇష్టమైతే మమ్మల్ని శుద్ధులుగా చేయగలవు అని అడిగినప్పుడు, మీరు బాగుపడటం నాకు ఇష్టమే, మీరు వెళ్ళి మీ దేహమును మీ యాజకులకు కనుపరుచుకోమని చెప్పినాడు ఆయన. అది ప్రజలు చూస్తుండగా యేసుక్రీస్తు చేయలే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కేవలము యేసుక్రీస్తుకు మాత్రమే, ఆ 10 మందికి మాత్రమే తెలుసు. కానీ అక్కడ అందరూ చూస్తూ ఉండగా ప్రియులారా ఆ కార్యం యేసుక్రీస్తు చేయలేదు. అది 3వ ఈడుపు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు 3వ ఈడుపు ప్రియులారా వధువులో జరగబోతా ఉన్నది. కనుక ప్రియులారా మనము దేవుని యందు భయం కలిగి, భక్తి కలిగి, వినయము, విధేయత కలిగి మనము జీవించాలి. వాక్యానికి లోబడాలి. వాక్యమునకు వినయము, విధేయత చూపించాలి. వాక్యాన్ని గౌరవించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, 3వ ఈడుపు అది బహిరంగంగా జరిగే కార్యం కాదు. కానీ ప్రియులారా ఈ యొక్క 3వ ఈడుపు అనేది ఒక సామాన్యతలో, ఒక దీనత్వములో ప్రియులారా ఎవరికి ఊహకు అందకుండగా
జరిగే కార్యములే ఈ మూడవ ఈడుపు అనేది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ మూడవ ఈడుపు వధువులో జరిగే పరిచర్య ఇది. దేవునిలో జరిగే పరిచర్య బహిరంగంగా జరుగుతుంది. యేసుక్రీస్తులో బహిరంగంగా జరిగినాయి. ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ యొక్క బ్రహ్మలో ఆయన ఎలా జరిగినాయి? బహిరంగంగా చేశాడు ఆయన కార్యాలు. కానీ వధువు అలా చేయదు, అది బహిరంగంగా కనబడేది కాదు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక సామాన్యతలో, ఒక దీనత్వములో, ఒక విధేయతలో దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఓ తగ్గింపులో ప్రియులారా, ఓ దేవుని కార్యాలు మనం చూడబోతా ఉన్నాం. కనుక ఆ విధమైనటువంటి దీనత్వము, తగ్గింపు, లోబడే స్వభావము, వినయము, విధేయత కలిగి మన ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుదాం. ఇంకా చెప్పాలంటే చాలా ఉంది. దేవుడి చిత్తం అయితే మరలా దాన్ని మనం చూద్దాం. అందరూ లేచి నిలబడదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా లేచి నిలబడదాం. ఓ హల్లెలూయా, 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 హల్లెలూయా. మహాపరిశుద్ధుడా, జీవం గల తండ్రి, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభు అయిన అబ్రహాం క్రీస్తు, నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రము చెల్లిస్తున్నాం. ఓ నాయన, ఇప్పటి వరకు కూడా నాయన నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడినందుకే మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. ఓ నాయన, మూడవ ఈడుపు బహిరంగముగా ప్రదర్శించబడేది కాదని నీ వాక్యము ద్వారా నాయన మీరు మాకు అనేకమైన విషయాలు ప్రభువా ఓ నాయన బయలుపరిచి దానిని ధ్యానించే కృపను నాయన మీరు మాకు అనుగ్రహించారు. అందును బట్టి మీకు వందనాలు ప్రభువా. నిజంగా నాయన ఆ యొక్క ఎలీషా యొక్క జీవితమును మీరు మాకు దయచేయండి ప్రభువా. ఎలీషాలో ఉన్నటువంటి తగ్గింపు, ఎలీషాలో ఉన్నటువంటి వినయము, విధేయత ప్రభువా, ఎలీషాలో ఉన్నటువంటి నాయన ఓ ప్రభా యొక్క వాక్యం యొక్క రుణంతల ఆత్మ నాయన ఓ మేము కూడా నాయన కలిగిన అతన్ని అటువంటి వినయము, విధేయత, సామాన్యత కలిగిన అతన్ని ఓ నాయన నిన్ను వెంబడించుటకు, నీ వాక్యమును పొందుకున్నటకు నాయన ఓ నీ కార్యములు చేయుటకు నాయన అటు కృపను నాయన మీరు మాకు అనుగ్రహించండి. ఓ ప్రభువా సహాయం చేయండి, బలపరిచి ముందుకు నడిపించండి. అన్ని విషయాలు నీ కృపను దాయించండి. సమస్త ఘనత, మహిమను మీద తెచ్చుకోండి. జీవం కలిగిన నా ప్రభు అయిన అబ్రహాం క్రీస్తుని సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కూడా రెండు చేతులు పైకెత్తండి, కోరస్ పాడుకుందాం. Christ Branham never fails, Christ Branham never fails, Christ Branham never fails in thee. Hallelujah, hallelujah. Christ Branham never fails in thee. He's coming very soon, he's coming very soon, he's coming very soon in thee. Hallelujah, hallelujah. He's coming very soon in thee. నా ప్రాణమా ప్రభువు స్తుతించు, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధాత్మ స్తుతించు. నా ప్రాణమా ప్రభువు స్తుతించు. ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఆమేన్, ఆమేన్. రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, పెండ్లి కుమారుడుగా తెర మీద ప్రత్యక్షము కానున్న ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు యొక్క కృపా సమాధానము ఇక్కడ కూడిన ప్రతి బిడ్డకును ఓ ఈ ఫోన్ కాన్ఫరెన్స్ లో వాక్యం ఉన్నటువంటి నాయన ఓ నాయన కూడా నా తండ్రి విక్రపాలు కుటుంబానికిను ఓ నెవిలు లోకేష్ నాయన వారికి ఇప్పుడు నువ్వు సదాకాలము తోడైన నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్.